God.
మంచిది. అందరికీ వందనాలండి. చూడండి ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. 6వ అధ్యాయం 5వ వచనం. చాలండి. ఇక్కడ ప్రభు గారు ఏం చెప్తున్నారు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు నా వారి హృదయం యొక్క తలపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరుని చేసినందుకు యెహోవా సంతాపం నుండి హృదయంలో నొచ్చుకుంటున్నారంట. అంటే ఈ దినాన ప్రభు గారు మనం నిర్మించుకున్నప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ప్రభు గారు నొచ్చుకునే అంత స్థితికి మనం దిగజారిపోయాం. క్రైస్తవులైన వారు నీవు నేను కూడా ప్రభు గారు ఎందుకు చేశానా అని చెప్పి ఏం చేస్తున్నా తన మనసులో నొచ్చుకుంటున్నాడు. అట్టి స్థితిలో నీవు నేను ఉన్నాం.
ప్రభువారు ప్రేమించి మట్టిని తీసుకొని జీవనాశి గ్రంథంలో ఆయువు నదిగా మనం దేవుడు ఆదాం ద్వారా మనం అందరం కలిగినప్పుడు ఎందుకు చేశానని చెప్పి ఎందుకు నొచ్చుకుంటున్నాడు? ఏం చేస్తే ఆ మాట అంటున్నాడు? మన క్రియల ద్వారా కానీ, మన తలంపులు కానీ, మనం చేసే పనులు కానీ దేవునికి ఇష్టంగా ఉన్నాయా? లేవు కాబట్టి ఆయన ఆ మాట అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? దేవుని యందు ఒక నిరీక్షణ ఉంచుతున్నావా? నువ్వు దేవుని యందు భయం ఒక నిరీక్షణ లేకవా నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి దేవుడు ప్రభువారు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏమని చెప్తున్నారు? 6వ వచనం చదవండి. చూడండి ఎంతగా బాధపడుతున్నాడు, ఎంతగా నొచ్చుకున్నాడు. హృదయం బాధపడుతుంది అనమాట. మనం చేసే క్రియలను బట్టి, తలంపులను బట్టి, మన చూపులను బట్టి మనం దేవుడు ఎందుకు చేశానాయా అని ఎంతో నొచ్చుకుంటున్నాడు. కానీ ఆ బాధ నీకు నాకు లేదే. నీకు కావాల్సిన ఈవులను ఇస్తున్నాడు, కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మన ఇష్టానుసారంగా జీవిస్తా. నీకు దేవుడు ఇంత ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని నీకు కాపాడుతున్నాడే, లేకపోతే నీకు వరదలు ముప్పులు వచ్చి నీకు రాలేదుగా కొట్టుకుపోవడానికి, అయినప్పుడు నీకు ఆయుష్ని ఆరోగ్యాన్ని కావాల్సిన ఈవులు ఇస్తూ అని గృహాన్నిచ్చి ఇంత చేస్తున్నప్పటికీ దేవుడు నువ్వు ఎందుకని దేవుడిని హృదయాన్ని నొచ్చుకునేలా చేస్తున్నావు నీవు నేను? ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆరాధించాల. ప్రభు అనేది నొచ్చుకునేలాగా నువ్వు నేను ఉండకూడదు. ఎంత బాధ కలిగిస్తేనే ప్రభు అంత మాట అంటారు. హృదయంలో నొచ్చుకుంటున్నాడు ఎందుకు చేశానని. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే నీవు నేనైనా సరే, ఇకనైనా సరే ఏం చేయాలంటే మనం చేసే క్రియల ద్వారా కానీ, తలపులు కానీ ఏదైనా సరే మానుకొని, చట్టక్రియలు మానుకొని దేవునికి భయభక్తులు కలిగి జీవించేవారుగా నేను ఉండాలి. అలా భయభక్తులు కలిగి జీవించిన వారిలో కొందరు చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1-2 వచనాలు అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒకరని పట్టణం అంటూ శతాధిపతి కొర్నేలు అనే ఒక మహాభక్తుడు అనమాట. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని యందు ఆయన ఇంటివారు కూడా దేవునికి భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మం, మరి శతాధిపతి అంటే ప్రజలకు ధర్మం చేసేవాడు కదా. అతను ఒక అధికారి అయింది కూడా ఎక్కడన్నా కానీ నా అధికారాన్ని చూపించుకుంటున్నాడా? లేదు. దేవుని ఎడల జాలు పడుతున్నాడు ప్రజల పట్ల. బహు ధర్మం చేస్తూ వస్తున్నాడు. ఈ దినాల్లో ధర్మం చేయాలంటేనే ఏదైనా ముఖ్యుడితో రూపాయటానికి ఆలోచిస్తాడు. అలాంటి ఆలోచన ఉండాలి. కానీ ఇక్కడ ఒక శతాధిపతి కూడా ఏం చేస్తున్నాడు? ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తున్నాడు. తన కుటుంబం కూడా దేవుని కోసం, తన ఇంటి వారందరూ చెప్తున్నారు. చదవని 2వ వచనము. చూడండి, తన ఒక్కడే కాదు, తన ఇంటి వారందరూ కూడా దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. నువ్వు నేను భయం కలిగి జీవిస్తున్నావా? దేనికని? ఇదినాన నువ్వు నేను ఎందుకని దేవుని భయం లేకుండా జీవిస్తున్నాం? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. దేవుని భయం ఉన్నప్పుడు ఏమి చేస్తాడు? దేవుని సన్నిధి సమయానికి అందరం సకాలంలో వస్తాము. దేవుని ఆజ్ఞలను తప్పిపోయాం. ఎక్కడ దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తాం. దేవుని భయం లేనప్పుడే మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. ఇదినాన నీవు నేను ఏం చేయాలంటే దేవునికి భయపడాలా. నువ్వు ఒక్కడే భయపడితే సరిపాటు. నువ్వు కుటుంబము, నువ్వు, నీ పిల్లలందరూ దేవునికి భయపడి దేవునికి లోబడి జీవించాలా. ఇక్కడ శతాధిపతి అయింది కూడా ఏమింది? ఇప్పుడు ఆయన తన గర్వాన్ని చూసుకోవట్లా. నేను చెప్తే జరిగితే అది అనుకోవట్లేదు. ఇక్కడ తన ఇంటి వారు కూడా ఏమంటున్నారు? ఎవరికి భయపడుతున్నారు. ఇది మనం కూడా మన సంఘాల్లో ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించినప్పుడు కూడా కానీ మనం ఏం చేస్తున్నాము? ఒక నిర్లక్ష్యం చూపిస్తున్నాం. దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయం ఉంటే, దేవుని ఎందుకు భయం ఉంటే మన ఇష్టానుసారంగా ఉంటావా? సమయానికి దేవుని సన్నిధికి రాతావా? ఆలస్యంగా ఎందుకు వస్తున్నాం? భయం ఉండొస్తున్నావా? భయం లేకుండా వస్తున్నావా? ఎందుకని? కానీ నీకు దేవుడు విజయవాడ పట్టణాన్ని ముంచేసి నీకు ఏమైనా ముప్పు తీసుకొచ్చాడా? లేదు కానీ దానికి పట్ల మరి నువ్వేం చేస్తున్నావు? అయ్యా అలాంటి ప్రమాదాన్ని నాకు తప్పించావా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలిగా. దేవుని యందు ఒక భయభక్తులు కలిగి జీవించాలిగా. ఇతనా నువ్వు అట్లా జీవించట్లా.
ఏముందలే మన ఇష్టానుసారంగా జీవించే సార్లే అని అట్టుగానే ఉన్నారు. కానీ క్రైస్తవులు దేవుని ఎందుకు భయం చూపించట్లా. ఇక్కడ అదే చెప్తున్నారు, కొర్నేలనే మహాభక్తుడు శతాధిపతి కూడా తన కుటుంబం అంతా దేవునికి భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేసినప్పుడు జవాబు కూడా ఇస్తున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి 3వ అధ్యాయం చదవండి. చాలండి. నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తావు, దేవునికి ప్రార్థన చేస్తే ఏమన్నాడు ఇక్కడ ప్రభువారి తోట ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షం ఏమంటుంది? ప్రభువారి దినాలు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేవుని పిలుస్తున్నాడు, నా పేరు పెట్టి మీ పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు. దేవుని ఎందుకు భయభక్తులు నువ్వు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ప్రవృత్తిగా దేవుడిని ఆ దర్శనాన్ని కలుగజేస్తాడు. దేవుని ఎందుకు భయం ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞల కట్టడిలను అనుసరించినప్పుడు, ఆయనకి నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీకు దర్శనాన్ని ఇస్తాడు. అంతేగాని నీ ఇష్టానుసారంగా జీవించి నా ఇష్టానుసారంగా బతికితే నీవు దేవుడు దర్శనాన్ని ఉన్నాడు. దర్శనం ఎందుకు ఇస్తాడు? ఈ దినాల్లో ఏంటంటే క్రైస్తవులు కేవలం వెళ్దాములే చేద్దాములని కేవలం నిర్లక్ష్యం. మనకి అలాంటి అపాయం మనకు రాలేదు కదా, వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే, ఇదే ఈ ప్రస్తావన మీద మానవుడు చూస్తున్నాడు తప్పితే ఇంకొకరికి జరిగినప్పుడు అప్పుడు చూద్దాంలే. కానీ దానికన్నా ముందు నువ్వు ఏం చేయాలి? సిద్ధపాటు కలగాలి. ఒక సిద్ధపాటు కలిగి చూపించి వచ్చే ఆపదలు కూడా నువ్వేం చేస్తావు? తప్పించుకుంటావు. ఇది నేను చెప్పేది కొన్నేలైన మహాభక్తుడు చెప్తున్నాడు, దేవునికి భయపడి దేవుని ఆజ్ఞలను అనుసరించాల. భయభక్తులు కలిగి జీవించాలి. కలిసి దేవునికి భయపడి జీవిస్తుంది. ఇక్కడ నీవు నేను కూడా దేవునికి భయపడి జీవించే వారిగా ఉండాలి. అలాగే కీర్తన గ్రంథంలో చూడండి, దావీదు మహాభక్తుడుగా చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 128వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. చాలు చాలు. ఇక్కడ దావీదు మహాభక్తుడు అని చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచి వారందరూ ధన్యులు. దేవుని యందు భయం ఉండి ఆయన బాటలో మనం నడిచినప్పుడు ధన్యులు అవుతాం. దేవుని భయం లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే, దేవుని భయం లేకుండా జీవిస్తే అదే దావీదు మహాభక్తుడు చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచి వారందరూ ధన్యులు అన్నాడు. నువ్వు నేనే కాదు, ఆయన త్రోవలందు నడిచేవారు. దేవుని భయం కలిగి నడిచి ప్రతి ఒక్కరు కూడా ధన్యులను సెలవు. దేవుని భయం లేకపోతాం, దేవుని సాతాన్ని పెట్టిపోతాం. దేవుని భయం ఉంటే దేవుని పెడతాం. అదే 4వ వచనం చదవండి. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. ఇలాగా ఆశీర్వదించబడిన సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంటే క్షేమం కలుగుతా నువ్వు చూసేదాం అంటున్నాడు. ఇష్టానుసారంగా నువ్వు చూస్తే ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నారా? రావు. ఇక్కడ అదే చెబుతున్నారు, నువ్వు నడిచే నీ ప్రవర్తన అంతా నుండి చూస్తున్నాడా? చూస్తలేదా? చూసినప్పుడు ఆయన సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ జీవిత కాలం క్షేమం కలుగుతూ చూసేయడం అన్నాడు. దేవుని భయం లేకపోతే నువ్వు ఆశీర్వాదం చూడగలుగుతావా? ఆశీర్వాదం పొందుకోగలుగుతావా? లేదు. ఇదిగో భయం జీవితాలే జీవిస్తున్నాం. ఇకనైనా సరే నీవు నేను భయం కలిగి జీవించినప్పుడు ఏంటంటే ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము. నీ జీవిత కాలం అంటే యెరూషలేములో క్షేమం కలుగుతా చూసేటప్పుడు నీ పిల్లలను చూస్తారు. మనమే కాదు, మన పిల్లలు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎంతో మా తాత మా నాయనమ్మలు చేసిన పిల్లలు అలా మనం కూడా ఏంటంటే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే మన పిల్లలు కూడా దేవుని భయభక్తులు కలిగి జీవిస్తారనమాట. ఇశ్రాయేలు మీద సమాధానాలు కాక ఇక్కడ భక్తులు మంచి మాట చెబుతున్నారు అనమాట.
సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని భయం ఉన్నప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భయం లేకపోతే నీకు ఆశీర్వాదాలు రావు. అదే కీర్తన గ్రంథం 103 అధ్యాయం 17 వచ్చిన చూడండి. 103. చూడండి ఇక్కడ మహాభక్తి ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించినలా యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఇప్పుడు రేపు వెలుండి కాదు, యుగ యుగములు నిలుస్తున్నా అంటున్నాడు. ఎందుకని నేను అలాంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం? ఈ దినాల్లో క్రైస్తవులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే నిర్లక్ష్య స్వభావంతో మనం అనేక ఆశీర్వాదాలని పోగొట్టుకునే వారిగా నేను ఉంటున్నాం. ఇక్కడ అదే చెబుతున్నాడు, యెహోవాయందు భయభక్తులు గల వారు యుగ యుగములు ఆయన కృప యుగ యుగములు నిలిచిద్దా అన్నాడు. భయం ఉంటే భయం లేకపోతే ఆయన కృప ఉంటుందా? ఉండదు. ఆయన కృప ఉండబట్టి ఇప్పుడు నువ్వు నేను బ్రతికున్నావమ్మా. లేకపోతే ఎప్పుడో చచ్చిపోవలసిన వారం. ఆయన కృప ఆయన కాపుదలు నీ మీద నా మీద ఉంచుతున్నాడు. ఎందుకు ఎప్పుడు ఉంచుతున్నాడు? ఆయన ఎంత భయభక్తులు గల వారి మీద ఉంచుతున్నాడు. ఆయనకి ఇష్టానుసారంగా జీవించిన వారి మీద ఉంచుతున్నాడు. కానీ నీ ఇష్టానుసారంగా జీవించిన వారి మీద ఉంచుతారా? ఉంచడు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడిచే వారికి, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించే వారికి, లేకపోతే నీ ఇష్టానుసారం జీవించే వారి మీద కాదు. ఇదనా నా దావీదు మహాభక్తుడు చెప్తున్నదంటే యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచున్నా అన్నాడు. ఇలా ఉదయకాల సమయంలో నేను చెప్పేదంటే నువ్వు నేనైనా సరే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనం అనేక ఆశీర్వాదాలు ఎన్నో పొందుకుంటాం అన్నమాట. ఇంకొక చివరిగా చూడండి. ఇంకొక చూసి ముగించుకున్నాము. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1 వచ్చిన చదవండి. చాలండి. 1వ వచ్చిన మళ్ళీ ఇంకోసారి చదవండి. చాలండి. ఇక్కడ యోబు గారు చెప్తున్నారు ఏంటి? యథార్థవంతుడు న్యాయవంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుకోవాలా. ఈ దినాల్లో మనం చెడుని విసర్జించుకున్నామా? ఆ చెడుని చూడగానే ఇట్ట కళ్ళతో కానీ చూపులతో కానీ ఏదైనా కానీ మనం చెడుని చేసేస్తున్నాం. మన నోటి ద్వారా కానీ మన చూపుల ద్వారా కానీ చెడు ఊరకనే చేసేస్తున్నాం. ఇక్కడ యోబు గారు చెప్తున్నారు, యథార్థవంతుడును న్యాయవంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తున్నారంట. ఈ దినాల నీవు నేను చెడుతనాన్ని విసర్జించే వారిగా ఉన్నామా? లేదు, చెడుని ఆశించే వారిగా ఉన్నాం. మంచిని ప్రేమించట్లా, చెడుని ఆశించి చెడుని చేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుని యందు యథార్థత లేదు మనకి. ఆయన యందు యథార్థ ప్రవర్తన కలవాడు ఆయనకి ఇష్టమంటున్నాడు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఏం చెప్తున్నారు? చెడుతనాన్ని విసర్జించుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? అదే చెడుతనాన్ని మనం ప్రేమిస్తాం. మన పనుల ద్వారా కానీ లేకపోతే మన చూపుల ద్వారా కానీ చెడుతనాన్ని మనం విసర్జించే వారిగా ఉండాలి. కానీ వాటిని ప్రేమించే వారిగా నేను ఉండకూడదు. ఈ దినాల్లో నేను చెప్పేది అంటే యోబులాగా మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా నేను ఉండాలా. అదే యోబు గ్రంథంలో చెప్తారు చూడండి. 8వ వచనంలో అదే 1:8. అబ్బా చూడండి, యోబు అంటే యథార్థవంతుడు భూమి మీద ఎవరైనా ఉన్నాడా? మనలాంటి చెడ్డోడు భూమి మీద ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు. నువ్వు నేను కూడా చెడుతనాన్ని ఇచ్చేసేవారిగా ఉండాలి. యోగులాగా నువ్వు నేను యథార్థత కలిగి ఎప్పుడు చూపిస్తావు? ఇక్కడ మా భక్తులు చెప్తున్నారు, ప్రభు వారే చెప్తున్నారు. చదవండి 8వ వచ్చిన ఇంకోసారి. అందు 8వ వచ్చి అబ్బా ఎంత చక్కని మాట అండి ఇది. యోగు వంటి యథార్థవంతుడు, నీతివంతుడు, యథార్థవుడు ఒక్కడే లేదంటున్నాడు. ఈ దినాల్లో మనం ప్రతి ఒక్కరూ పాపం చేసేవారమే.
ఇతనాలు మనం ప్రతి ఒక్కరు చెడుతనాలు చేసే వాళ్ళమే. కానీ యోగులాగా నీవు నేను ఒక యథార్థత కలిగి ఎప్పుడు జీవిస్తాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జీవిస్తాం. దేవుని భయం లేకపోతే నీవు నేను జీవిస్తామా? జీవనం ఎక్కడైనా సరే నీవు నేను ఏం చేయాలంటే ఒక కొన్నేళ్ళు భక్తుల్లాగా దేవుని వాళ్ళ కుటుంబం అంతా దేవునికి ఎలా భయభక్తులు కలిగి జీవించారో, ఒక దావీదు మహారాజు ఎలా జీవించారో అలాగే అనేక మంది ఉన్నారు. కానీ మనకు చూసే టైం లేదు కనుక మనం ఈ ముగ్గురు వ్యక్తులను చూపిస్తున్నాం అనమాట. తర్వాత చివరిగా ఎవరు? యోబు గారు. ఆయన యథార్థవంతుడు అనమాట. ఆయన లాంటి యథార్థవంతుడు భూమి మీద ఒక్కడనూ లేరన్నాడు. మనం అందరం కూడా ఏంటంటే యోబులాగా యథార్థవంతులుగా జీవించినప్పుడు నీవు నేనే అంటే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఎన్నో మేలు పొందుకుంటాం అనమాట. ఈ ఉదయకాల సమయంలో ఏంటి అంటే ప్రభు వారి హృదయాన్ని మనం మెచ్చుకోకుండా హృదయాన్ని మెచ్చుకునేలాగా నీవు నేను జీవించాలన్నమాట. ఎంతో సంతాపం ఉంటున్నాడు. ఎందుకు చేశానయా ఈ చూడ అది ఎందుకు చేశాడు ప్రభువా, ఎందుకు చేశాను అంత తనలో తన హృదయంలో ఏం చేస్తున్నాడు? నొచ్చుకున్నాడు. అలా నొచ్చుకునే రీతిగా నీవు నేను జీవించాలా? జీవించకూడదు. దేవుని మెప్పు పొందేవారిగా నీవు నేను జీవించాలి. ఇక్కడ యోగు మహాభక్తుడు ఏ విధంగా చెబుతున్నాడు? యోగు మహాభక్తి గురించి యథార్థవంతుడు ఒక్కడే లేనన్నాడు. అలాంటి యథార్థత నువ్వు నేను ఎందుకని కనపరచుకోలేకపోతున్నావు దేవుని యందు? ఈ ఉదయ కాలశంలో నువ్వు నేనైనా సరే దేవుని యందు ఒక యథార్థత కలిగి జీవించినప్పుడే ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మేలు పొందుకుంటాం అనమాట. ఈ లోకంలో ఎలాంటి భయంకరమైన తెగుళ్ళు కానీ ఎన్ని వచ్చినా కానీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ అప్పుడు ఆ ప్రణాళిక ప్రకారంగా నువ్వు జీవించాలా. మన చుట్టూ దరిదాపుల్లో తీసుకొస్తున్నాడు కానీ మన దగ్గరికి తీసుకురాట్లా దేవుడు అపాయాన్ని కూడా ఏమీ కూడా. దాన్ని బట్టి నువ్వేం చేయాలి? దేవునికి భయపడి దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి, యథార్థతగా జీవించాలా. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పేదంటే నీవు నేను కూడా దేవుని మనసును రక్షించేవారిగా ఉన్న దేవుని మనసును మెప్పుకోవారిగా. ఇక్కడ యోగు భక్తులకి దేవుని ఏ విధంగా మెప్పు పొందాడు దేవుని ఎదుట, ఆ విధంగా నీవు నేను మెప్పు పొందేవారిగా ఉండాలి. ఈ వాక్యం అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల మహోన్నతుల నాయన నీ ఘనమైన నామాన్ని వందనాలు నా ప్రభా. అయ్యా నాతో నా ప్రభు మాటలు బోధించిన వేదన బట్టి వందనాలు నా ప్రభా. అయ్యా నా ప్రభా నేను ఏ విధంగానో ఉన్నాను నా ప్రభు, మొట్టమొదటి నేను సరి చేసుకుని నా ప్రభా. అయ్యా నీ ఎందు ఒక భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండటప్పుడు నాకు సహాయం దయచేయండి నా ప్రభా. నేనే కాదు నా ప్రభా, నా కుటుంబం అంతా నా ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించటప్పుడు సహాయం దయచేయండి ప్రభా. అయా నీ మనసు నేను నొచ్చుకోకుండా నా ప్రభా, అయా నీ మనసుకి ఇష్టానుసారంగా ఉండేవాడిగా జీవించటప్పుడు నాకు సహాయం దయచేయండి నా ప్రభా. అయా ఒక యోగులాగా జీవించటప్పుడు నాకు సహాయం దయచేయండి నా ప్రభా. అయా మహాపక్షు యోగు వంటి వాడు ఎప్పటిని కూడా నేను అంటున్నాను నా ప్రభా. కానీ నేనైతే నా తండ్రి నీ ఎదుట నేను ఎన్నో వారిలో పాపం చేశాను నా ప్రభా. నిన్ను గుర్తెరిగి కూడా నేను పాపం చేశాను ప్రభా. దయతో గారు క్షమించిన ఆయన. అలా ఇకనైనా నా ప్రభా అయా నీ ఆజ్ఞల ప్రకారంగా నేను జీవిస్తున్నాను నాకు సహాయం దయచేయండి నా తండ్రి. అయా నా ప్రభా నేను ఎంత పాపనైనా నన్ను ప్రేమించి నా ప్రభా నీ సన్నిధానం నిలబెట్టాను, అందుకు నీకు వందనాలు ప్రభా. అలాగే నా ప్రభా నేనే ఇకనైనా నా ప్రభా నీ మనసు నొచ్చుకోకుండా నా ప్రభా అయా నీ మనసుకు మెప్పుకునే వాడిగా ఉండటప్పుడు నాకు సహాయం దయచేయమని, ఒక యోగులాగా నా ప్రభా ఒక దావీదు మహాభక్తులాగానైనా ఒక కొర్నేలులాగా నేను ఉండటప్పుడు నాకు సహాయం దయచేయమని, ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రార్థన మీ భాషను చేర్చుకోమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న పల్లె ఉంటానయ్యా మనసారా రాజిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా రాజిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన బలం వేరు. అంటే నేను ఒక వాక్యం చెప్పబడితే దేవుడు అంటే చూసుకున్నాను అంతే, ఆలోచనలో ఈ వాక్యం చెప్పాలి ప్రభు అని చూసుకున్నాను. తర్వాత దేవుడు తీసుకెళ్ళింది. అసలు బైబుల్ పట్టుకొని నేను 3 రోజులు అవుతుంది. నేను రాత్రి బైబుల్ పట్టుకుంటే దేవుడు నాకు ఆయన ప్రేరేపణ కలిగించి ఈ వాక్యాన్ని చెప్పానమాట. దేవుడు మంచి వాక్యాన్ని అందించినందుకు అలాగే దేవునిలో వినిపించినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో వెరీ నెక్స్ట్ గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు.
వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. మంచి వర్తమానం అందించారండి అన్నయ్య. ఎంతమంది ఉండాలనుకుంటున్నారండి యోగులాగా? చేతులు ఎత్తండి. ఎంతమంది ఉండాలనుకుంటున్నారు యోగులాగా? అయితే ఇప్పుడు చెప్పబడిన వాక్యాన్ని బాగా విని దాని ప్రకారం జీవించండి, లేకపోతే ఉండలేరు. మనం ఇంకా ఆలస్యం లేకుండా వాక్య భాగంలోనికి వెళ్దాము. ఏం చెప్పవచ్చు ఈరోజు వాక్యం తెలిసేవరకన్నా? 4వ ఆజ్ఞ చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చూసినట్లయితే, చేయవలెను, చేయకూడదు. సృజించి ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. ఏం చెప్తున్నారండి? 4వ ఆజ్ఞగా విశ్రాంతి దినంని పరిశుద్ధంగా ఆచరించాలంట. అయితే ఇక్కడ 8వ వచనంలో ఆజ్ఞ చెప్పబడి ఉంది. 9 నుంచి 11 వచనాలేమో దాని యొక్క వివరణ ఉంది. దేనికంట 7వ దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి? దేవుడు మొదటి 6 దినాలు తన సృష్టిని కలుగజేసి అలసిపోయి 7వ దినాన తను విశ్రమిస్తాడు. అప్పుడు ఆ యొక్క దినాన్ని ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరుస్తాడు. అది మనకి ఆదికాండంలో ఉంటుంది. చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి చాలండి. దేవుడు ఏం చేశాడంటే 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడంట. 7వ దినం అంటే ఏంటిది? ఆదివారం. ఆదివారం మనం ఏం చేస్తున్నామండి? పరిశుద్ధంగా ఆచరిస్తున్నామా? ఆచరించట్లేదు. ఏం చేస్తున్నాం? ఆదివారం వస్తే పరిశుద్ధంగానే ఆచరిస్తాం. మన దృష్టిలో ఆచరిస్తున్నాం. ఎట్లా? ఆ రోజు నేను ఏం పని చేయను, ప్రశాంతంగా పడుకుంటా, కాబట్టి నేను పాపం ఏం చేయను, పరిశుద్ధంగా ఆచరించినట్లు అనుకుంటున్నారా? అట్లా కాదండి. పరిశుద్ధంగా ఆచరించడం అంటే మందిరానికి రావాలి. ఆదివారం మందిరానికి వచ్చి పాటల్లో మీరు కూడా పాలు పంచుకోవాలి. అలానే వాక్యం వినాలి. విన్న వాక్యం గురించి ప్రార్థన చేయాలి. దాని ప్రకారం మనం జీవించాలి. ఇప్పుడు సంఘంలో ఎన్నో అవసరతలు ఉన్నాయండి, అవునా కాదా? సంఘంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఎప్పుడు ప్రార్థన చేస్తావు నువ్వు? ఇంట్లో ఉంటే ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయడానికి కుదరదు. ఆదివారం మందిరానికి వస్తేనే తెలిసిద్ది ఎవరెవరికి ఏ అవసరత ఉంది, మనం దేని గురించి ప్రార్థన చేయాలనేది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆదివారంలో ఖచ్చితంగా ప్రార్థనకి రావాలి. ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, మాకు దొరికింది ఒకటే ఆదివారం, ఈ రోజే మాకు సెలవు, మాకు విశ్రాంతి దొరకదు. ఎందుకంటే మేము సోమవారం నుంచి శనివారం దాకా బాగా పనుల్లో అలసిపోయి ఉంటాము, కాబట్టి ఆదివారం రెస్ట్ తీసుకోవాలనుకొని కొంతమంది ఇంట్లోనే ఉంటారు. అట్లా ఉండొచ్చా? అట్లా ఉండకూడదు. లేదా కొంతమంది ఏం చేస్తారు? బంధువుల ఇంటికి వెళ్తారు ఆ రోజు ఆదివారం. కానీ అట్లా కూడా చేయకూడదు. ఖచ్చితంగా తప్పనిసరిగా ఒక క్రైస్తవుడు అంటే ఆదివారం మందిరానికి వచ్చి తీరాల్సిందే. అయితే ఇవన్నీ కాదు, కానీ అసలు ఆదివారం గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎంతో మందో చెప్తా ఉంటారు, అది మనం చిన్నప్పటి నుంచి ఆదివారం ప్రార్థనకి వచ్చేవాళ్ళం, అవునా కదా? ఎందుకంటే మన తల్లిదండ్రులు లేదా మన తాతల కాలం నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక అలవాటుగా మనకి నేర్పించారు, ఆదివారం మందిరానికి రావటం అనేది. కానీ మనం మందిరానికి వస్తాం అలవాటుగానే, కానీ వచ్చి ఏం చేస్తాం? ఇక్కడ వాక్యం వింటామా? విన్నాము. పాటల్లో అందరితో కలిసి పాటలు పాడతామా? పాటలు పాడము. ప్రార్థన చేస్తామా? ఎవరో కొంతమంది. కానీ మనం ఏం చేయాలంటే ఆదివారం వచ్చి దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించాలండి. ఇప్పుడు సోమవారం నుంచి శనివారం దాకా మన నిత్యం పనిలో మనం ఉండిపోయి ఎన్నో ప్రయాణాలు లేదా మనం ఎన్నో పనులు చేసుకుంటా ఉన్నాము. కానీ ఆదివారం వచ్చేసరికి దేవుని సన్నిధికి రావడానికి మాత్రం మనం వెనకాడుతున్నాము. ఇప్పుడు మీకు అర్జెంటుగా ఎక్కడ అపాయింట్మెంట్ ఉందంటే సోమవారం శనివారం మధ్యలో వెళ్ళిపోతారా లేదా? లేదా పలానా ఎగ్జామ్ రాయాలి, రేపు ఖచ్చితంగా 9 గంటల ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి, లేకపోతే లోపలికి రానివ్వంటే ఏం చేస్తారు?
8:30కే లేదా 8ంటికే అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. కానీ మనం మందిరానికి రావాలంటే మందిరం ప్రార్థన 9:30కు మొదలైతే 9:30కు మొదలయ్యి 1:30 దాకా జరుగుతూనే ఉంటది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకుంటాం, కానీ అట్లా వెళ్ళాలా? అట్లా వెళ్ళకూడదు. మనం ఏం చేయాలి? మందిరానికంటే త్వరపడి రావాలండి. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిద్దో, ఏం వాక్యం చెప్తారో, నాకు పాటలకు అవకాశం ఉండిద్దా లేదా, వాక్యం చెప్పడానికి అవకాశం ఉండిద్దా లేదా అనే ఒక ఆతృత మనలో ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఇదంతా పక్కన పెట్టేసి మన జీవితం కోసం అంటే రోజు మన పనులు చూసుకుంటాము. అదే నీకు అనారోగ్య సమస్య వస్తే నువ్వేం చేస్తావు? ఆదివారం 9ంటికి వచ్చి కూర్చుంటావు, అవునా కాదా? ఎందుకు? నీకు ఆరోగ్యం బాగోలేదు, అప్పుడు నీకు దేవుడు అవసరం వచ్చాడు, దేవుడు గుర్తు వచ్చాడు, అందుకని ఆదివారం తొందరగా వస్తావు ఆరోగ్యం బాగోకపోతే. కానీ మిగతా రోజుల్లో దేవుడిని మర్చిపోతావు. కానీ అలా చేయకూడదు. ఆదివారాన్ని మనం ఎలా ఆచరించాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. మనం చూసుకుందామండి ఎట్లా ఆదివారాన్ని ఎవరెవరు ఎట్లా ఆచరించారని మనం చూసుకున్నాము. ముందుగా దావీదు రాసిన కీర్తనలు 84వ అధ్యాయం 1 నుండి 2 వచనం చదవండి. నీ నివాసములు ఎంత రమ్యములు, చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నాడంట. దావీదు గారు ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఆయన ప్రాణం అంట ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్దామని ఆశపడుతున్నాడు. కానీ మన ప్రాణాలు ఏం చేస్తున్నాయండి? ఎప్పుడెప్పుడు వదిలి పెడదామని చూస్తున్నాయి, లేదా ఎందుకులే వెళ్ళటం, నిద్రపోదాం ఇంట్లోనే అని ఎదురు చూస్తా ఉన్నాయి. కానీ అలా చేయకూడదంట. ఇక్కడ దావీదు గారు అంటే ఎవరండి? గొప్ప రాజు. అటువంటి రాజు తన కోట ఉంటది కదండి, అటువంటి కోటని సైతం తను వదిలేసి ఏమనుకున్నాడంటే తను దేవుని యొక్క మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అని ఆశపడుతున్నాడంట. తన ప్రాణం కూడా ఆశపడుతున్నాడు. తన శరీరం కేకలు వేస్తుందంట ఎప్పుడు వెళ్ళాలా అని. కానీ మన శరీరం బద్దకిస్తుంది ఆదివారం ప్రార్థనకు రావడానికి, అవునా కాదా? ప్రార్థన మనం మొదలయ్యేది ఎన్నింటికండి? 9:30కి. ఎవరెవరు ఎన్నింటికి వచ్చారండి ఈరోజు? 9:30కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దూర ప్రాంతాల వాళ్ళంటే వాళ్ళు వదిలేయండి. కానీ ఇక్కడున్న వాళ్ళు కూడా 9:30కి రాలేకపోతున్నారండి. దేనికని? ఆదివారం దేవుడు అంటే మనకి భయం లేదు, లెక్క లేదు. కానీ స్కూల్ అంటే భయం, మన ఉద్యోగం అంటే భయం. ఎందుకంటే స్కూల్కి లేట్కి వెళ్తే ప్రిన్సిపల్ కొడతాడని, లేదా పలానా ఉద్యోగానికి టయానికి వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసివేస్తాడని. కానీ దేవుని మందిరానికి నువ్వు లేటుగా రావటం వల్ల ఏం కోల్పోతావు తెలుసా? ఆశీర్వాదాలు కోల్పోతావు. అవును, నువ్వు ఆశీర్వాదాలు కోల్పోవటం వల్ల నీ జీవితంలో ఎంతో వెనకబడిపోయి ఉంటావు. అనారోగ్య సమస్యలు లేదా అప్పుల బాధలు ఇంకా ఎన్నెన్నో వస్తా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? త్వరపడి రావాలి. నువ్వేమో ఆదివారం మందిరానికి త్వరపడి రావు, దేవుడేమో ఆశీర్వాదాలు ముందు వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇంకా నీకు రాకపోయేసరికి దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకు ఇటువంటి ఆరోగ్య సమస్యలు పెట్టాడని మళ్ళీ దేవుణ్ణే తిడతావు. మొదటిగా మన తప్పు మనం సరి చేసుకోవాలి. ఆదివారం టయానికి ఖచ్చితంగా రావాలండి. మనకి 10వ వచనంలో చూడండి, అదే 84 10వ వచనంలో, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఏంటంట? దేవుని యొక్క ఆవరణంలో ఒక దినము గడుపుట. నువ్వు లోకంలో 1000 దినాలు గడిపినా కానీ దేవుని మందిరంలో ఒక దినం గడుపు, అది 1000 దినములు గడుపు. 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడండి. ఏముందండి అసలు దేవుని మందిరంలో? ఏముంది దేవుని మందిరంలో? నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, విలువైన అవకాశం. ఏముందండి దేవుని మందిరంలో? సంపూర్ణ సంతోషం ఉండండి. ఎక్కడ దొరికిద్దా మీకు సంపూర్ణ సంతోషం? నువ్వు మందిరం నుంచి బయటికి వెళ్ళిపోతే ఏమొస్తాయి నీకు ఎదురొస్తాయి? నీ అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఇంకా ఫలానా బాధలన్నీ ఎదురొస్తూ ఉంటాయి. కానీ సంపూర్ణ సంతోషం ఎక్కడుందండి నీకు? దేవుని మందిరంలోనే దొరికిద్ది. అంతేగాని బంధువులలో దొరకదు, లేదా ఆదివారం నువ్వు సినిమాకి వెళ్తే దొరకదు. నీకు సంపూర్ణ సంతోషం ఎక్కడ దొరికిద్ది? దేవుని సన్నిధిలో దొరికిద్ది. మళ్ళీ దేవుని సన్నిధిలో ఏముందండి? ఆయన ఆరాధించుకునే విలువైన అవకాశం ఉందండి దేవుని సన్నిధిలో.
అయితే యేసు ప్రభు వారే దేవుని సన్నిధికి వెళ్తున్నారు. చూద్దాం మనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఒక నిమిషం అండి. మనం ఎందుకు వెళ్ళాలని చెప్తున్నారు ఇక్కడ. మత్తయి సువార్త 11:20 చదవండి. జనులారా నా యుద్ధకు రండి, విశ్రాంతి కలుగు చేస్తానంటున్నానండి. సోమవారం నుంచి శనివారం దాకా మన పనుల్లో మనం అలిసిపోయి ఎన్నో బాధలు పడి ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు, నా యుద్ధకు రండి, నా సన్నిధికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటే మనం వస్తున్నాం సన్నిధికి రావట్లా. నాకు విశ్రాంతి మీ సన్నిధిలో లేదయ్యా, మా ఇంట్లో నిద్రపోతా, అదే నాకు చాలా, అదే నాకు విశ్రాంతి అంటున్నావు. కానీ అలా ఉండకూడదు. లేదా మా బంధువుల ఇంట్లో నాకు విశ్రాంతి కలుగు చేస్తారా, విశ్రాంతి ఉండిద్ది అనుకున్నావా? అట్లా ఉండదు. నీకు విశ్రాంతి ఎవరు కలుగు చేస్తారు? దేవుడు కలుగు చేస్తాడు. అందుకని నువ్వేం చేయాలి? ప్రతి ఆదివారం ఖచ్చితంగా దేవుని యొక్క మందిరానికి రావాలండి. లూకా సువార్త చూడండి 4:16. లూకా సువార్త 4:16. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు. చాలండి. ఇక్కడ ఎవరో తెలుసా అండి? యేసు ప్రభు వారు. అంటే ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారు తన వాడుక చొప్పున మందిరానికి వెళ్తాడంటండి. విశ్రాంతి దినమున మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి, చదువుటకే నిల్చుండి. ఏం చదవటానికి? పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి నిల్చున్నాడంటండి యేసు ప్రభు వారి. అంత గొప్ప దేవుడే విశ్రాంతి దినాన మందిరానికి వెళ్ళి బైబిల్ చదవటానికి నిల్చుంటే మనం ఏం చేస్తున్నాం అండి? సినిమాలకి వెళ్తున్నాం, అవును కదా? లేదా ఎక్కడికి వెళ్తున్నాం? బంధువుల ఇంటికి వెళ్తున్నాం. కానీ మనం ఏం చేయాలి? ఆదివారం విశ్రాంతి దినాన ఖచ్చితంగా తప్పకుండా మందిరానికి రావాలి. 4వ ఆజ్ఞగా దేవుడు చెప్తున్నాడు, విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించమని చెప్తున్నాడండి. ఇక్కడ యేసు ప్రభు వారు తన వాడుక చొప్పున ప్రతి విశ్రాంతి దినాన మందిరానికి వెళ్తున్నాడు. మనం కూడా మన వాడుక చొప్పున విశ్రాంతి దినాన వస్తున్నాం మందిరానికి. కానీ ఏం చేస్తున్నాం? వచ్చి వాక్యం వింటున్నావా? వాక్యం వినం. మరొక వ్యక్తిని మనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 14వ వచనము. అప్పుడు వారు ఇక్కడ కొంతమంది స్త్రీలు కనపడతారు, చదవండి. బయలుదేరి క్షమించండి, పౌలు గారి గురించి చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు వారు పెరిగే నుండి బయలుదేరి అంత్యోక్యకు వచ్చి విశ్రాంతి దినమందు కూర్చుండి. ఏం చేస్తున్నారంట? పౌలు గారు కూడా విశ్రాంతి దినమందు మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడంటండి. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తున్నారండి. కానీ మనం ఏ పాటి వారం అండి వాళ్ళతో పోలిస్తే? కానీ అటువంటి మనం మాత్రం దేవుని యొక్క మందిరాన్ని లెక్క చేయట్లేదు, ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరించట్లేదు. మనకిష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఆదివారం అంటే మనకి ఒక సెలవు. దేనికి? బంధువుల ఇంటికి వెళ్ళడానికి కానీ, షికారులు చేయడానికి కానీ, షాపింగ్ చేయడానికి కానీ. కానీ నువ్వేం చేయాలి? ఆదివారాన్న దేవుని యొక్క మందిరానికి రావాలి. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? తన వాడుకు చొప్పున మందిరానికి వెళ్తున్నారు. మన పౌలు గారు ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినాన మందిరానికి వెళ్తున్నారు. నువ్వు నేను ఎక్కడ ఉండాలి? విశ్రాంతి దినం రోజు దేవుని యొక్క మందిరంలో ఉండాలండి. దేవుని యొక్క మందిరంలో ఉండాలి. అప్పుడే అది పరిశుద్ధంగా ఆచరించినట్లు. కీర్తనల గ్రంథం చూడండి, దావీదు రాసిన కీర్తనలు 116వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చూసినట్లయితే 116 17 నుంచి 19 చదవండి. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను, ఆయన ప్రజలందరి ఎదుటను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. ఇక్కడ ఏమన్నారండి? నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను. ఎందుకు అర్పించాలి కృతజ్ఞతార్పణ? మేళ్ళకి. సోమవారం నుంచి శనివారం దాకా మనం మన పనుల్లో లేదా మన ప్రయాణాల్లో మనం బిజీగా ఉంటాం. ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. యాక్సిడెంట్లో కానీ లేదా సరైన వాళ్ళ పనులు పూర్తి అవ్వకుండా ఉంటాం కానీ ఎన్నో మనం చూస్తున్నాం. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మన పనుల్లో మనల్ని కాపాడుతున్నాడు, కాచి కాపాడుతున్నాడు తన రెక్కల కింద. అప్పుడు మనం ఏం చేయాలి? ఆదివారాన్న
ఆయనకి కృతజ్ఞతార్పణలు అర్పించాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. దేని గురించి ప్రార్థన చేయాలి? నన్ను మీరు కాపాడారయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అలానే పాటల్లో కూడా మనం పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటలు పాడాలి. పాటలు పాడుతూ ఉంటే దేవునికి ఎంతో మధురంగా ఉండిద్దండి వినటానికి. ఈరోజు మనం ఎంత మంచిగా పాడుకున్నామండి పాటలు. మనం ప్రతి ఆదివారం అలానే పాటలు పాడుకుంటా ఉంటే దేవునికి స్తుతి అర్పించినట్లు, అవునా కాదా? దేవుడు ఏం కోరుకుంటాడు? ఎప్పుడు మనం దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలని కోరుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆదివారం దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి పాటలు పాడి స్తుతించాలి. అంతేకాని బద్ధకంగా ఇంట్లో నిద్రపోకూడదు. కానీ మనం ఏం చేస్తాము? ఏం చేయకూడదు అవే చేస్తూ ఉంటాం మనం, అవునా కాదా? మనం చూసుకున్న అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు ఇక్కడ చూపిస్తున్నాడు మనకి. కొంతమంది ప్రార్థనకు వస్తారంట ఆదివారం. మేము తప్పకుండా ప్రార్థనకు వస్తామయ్య ఆదివారం అంటారు. కానీ ఆదివారం ప్రార్థనకు వచ్చి ఏం చేస్తారో చూద్దాం. పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు విస్తరించి మాట్లాడాను. అనేక దీపములు ఉండేను. ప్రసంగించుచుండగా చూసారంట. పరిశుద్ధంగా మనం ఆచరిస్తున్నాం. విశ్రాంతి దినాన మనం చర్చికి వస్తానే ఉన్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? చర్చికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ తను నిద్రపోయి పైనుంచి 3వ అంతస్తు నుంచి పడి చనిపోయాడంట. మీరు నిద్రపోతున్నారా? ప్రార్థనకు వచ్చినప్పుడు మీ ఆత్మీయ జీవితంలో మీరు పడిపోయినట్లే. ఇప్పుడు మనం ఇక్కడ లోకంలో నుంచి పరలోకానికి ప్రయత్నించాలంటే ప్రయాణించాలి. మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా స్ట్రైట్ గా పరలోకానికి వెళ్ళాలి. కానీ ఈ మధ్యలో నువ్వు వాక్యం వెళ్ళకుండా నిద్రపోతే ఏమైంది? పడిపోతావు. నువ్వు పరలోకానికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఏదో ఒక వాక్యం మిస్ అయిపోతావు. నీ యొక్క ఆత్మీయ జీవితం పడిపోయి చనిపోయినట్లే. కానీ నువ్వేం చేయాలి? ఇతరులా నువ్వు నిద్రపోయి పడిపోయి చనిపోవాలా? చనిపోకూడదు. వాక్యాన్ని నువ్వు వినాలి. తను చనిపోలేదు, మళ్ళీ తిరిగి లేచాడు. ఎందుకంటే అప్పుడు మంచి భక్తులు ఉన్నారు కాబట్టి తను తిరిగి లేచాడు. కానీ ఇప్పుడు అటువంటి భక్తులు లేరండి. పడిపోయి చనిపోతే మళ్ళీ తిరిగి లేపడానికి చాలా కష్టం. అందుకనే చనిపోవకండి. మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరేం చేయాలి? ఆదివారం వచ్చి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థన చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. నీ నిత్య జీవితంలో నువ్వు సోమవారం నుంచి శనివారం దాకా లేదా ఆదివారం ఇక్కడ ప్రార్థనకు వచ్చేదాకా దేవుణ్ణి ఎలా కాచి కాపాడాడు తన రెక్కల కింద, దేవుణ్ణి ఎలా చూసుకున్నాడు తన సొంత బిడ్డలాగా అనేది నువ్వు జ్ఞాపకం ఉంచుకొని ఆదివారాన్ని తప్పకుండా నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలి. ఆచరించకపోతే నువ్వేం కోల్పోతావు? నీ యొక్క ఆశీర్వాదాలు కోల్పోతావు. మొట్టమొదటిగా 4వ ఆజ్ఞ నువ్వు పాటించలేనట్టే, నువ్వు మీరినట్టే. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు. అసలు ఏముందండి దేవుని మందిరంలో? మనం ఎందాకలు అనుకున్నాం, సంపూర్ణ సంతోషం ఉందండి దేవుని మందిరంలో. ఎంతో మంది భక్తులు, దావీదు గారు, అలానే యేసు ప్రభు వారు, పౌలు గారిని చూసుకున్నాం. వీళ్ళే దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారు విశ్రాంతి దినాన. కానీ మనం మాత్రం బద్దకిస్తున్నాం విశ్రాంతి దినాన ప్రార్థనకు వెళ్ళటానికి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏం చేయాలంటే ఈ దినాన ఉత్సహించి సంతోషించాలంటండి. నేను ఆల్రెడీ క్రితం చెప్పానండి. ఏం చెప్పాను? మనకి ఎన్ని పండుగలు ఉన్నాయి? క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే క్రిస్మస్ లేదా గుడ్ ఫ్రైడే లేదా ఈస్టర్ ఇవే ఉంటాయి. కానీ మనం నిజంగా చూసుకుంటే మనకి పండుగలు ఎన్ని ఉంటాయండి? ప్రతి ఆదివారం మనకి పండగే అండి. ఇప్పుడు మనం ఇంట్లో ఎంతో బాధపడతాం, మన బాధలు చెప్పుకుంటా కుటుంబంతో మనం అంతా బాధపడతా ఏడుస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వస్తే ఇవన్నీ గుర్తుంటాయా? గుర్తుండవండి. ఎంతో పండగలా ఉండిద్దండి నిజంగా దేవుని సన్నిధికి రావటం అంటే. ఎందుకు? దేవుని మనం సంతోషంగా పాటలు పాడి స్తుతిస్తూ ఉంటాం, అందరం కలిసి మంచిగా మాట్లాడుకుంటూ ఉంటాం, అందరం కలిసి ప్రేమ విందులో పాల్గొంటూ ఉంటాం. ఇదే కదా పండగ అంటే. అవును కదండి. అందరితో మనం బంధువుల ఇంటికి వెళ్ళి భోజనాలు చేస్తూ ఉంటాం మామూలు పండగలప్పుడు. అవునా కాదా? ఆదివారాన్ని కూడా మనం ప్రేమ విందు పెట్టుకున్నామండి పండగలాగా. ఇది పండగ కాదా ప్రతి ఆదివారం అనేది? అటువంటి పండగని మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఆచరించాలి.
అదే కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 2వ వచనం చూడండి. సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఏం చేయాలంట? సంతోషంతో యెహోవాని సేవించాలంట. అలాగే ఉత్సాహగానం చేయాలంట దేవుని యొక్క సన్నిధికి వచ్చి. అవును, మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క సన్నిధికి వచ్చి వాక్యం వినము, ప్రార్థన చేయము, పాటలు పాడము, లోపల గురుక్కుంటా ఉంటాం. పద్దాకల గొప్ప ఇదే చెప్తా ఉంటాడు, గట్టిగా మొహం మీద కొట్టినట్టు అంటాం, అంతే కదా. కానీ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి సంతోషంతో రావాలి. ఫస్ట్ దేవుని యొక్క సన్నిధికి అబ్బా వెళ్ళి వాక్యం వినాలి. నాకేమో నిద్ర వస్తూ ఉండిద్ది, ఆ వాక్యం ఏమో నేను వినలేను. ఎందుకండి ఇవన్నీ? ఎన్ని అవసరం మనకి? ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు సంతోషంతో రావాలి, ఉత్సాహ గానం చేస్తా రావాలి. 4వ వచనంలో చూడండి. ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఆయన గుమ్మంలోకి ఎలా ప్రవేశించాలంట? కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటా. దేవుడా, మీరు నన్ను కాపాడారా ఈ వారం మొత్తం. నేను ఎన్నో యాక్సిడెంట్లు చూశాను, ఎన్నో మరణాలు చూశాను, కానీ నేను సజీవ లెక్కలో ఉన్నానంటే అది కేవలం మీ దయ వల్లే అని కృతజ్ఞతాస్తుతులు అర్పించాలంట. తర్వాత చదవండి. కీర్తనలో పాడొచ్చు, పాటలు పాడాలంట. ఆయన ఆవరణలో ప్రవేశించినప్పుడు మంచిగా పాటలు పాడుతూ ఉంటే మనకు ఉజ్జీవం వస్తూ ఉండిద్ది. అప్పుడు ఇంకా మనం దేవునికి ఇంకా పాటలు ఎక్కువ పాడుతూ ఉంటాము. తర్వాత చదవండి. ఆయనను స్తుతించుడి. ఆయన నామంని మనం గణపరచాలంటండి. ఇదంటే ఆదివారం మనం చేయాల్సింది. ఆదివారం మనం ఏం చేయాలంట? గణపరచాలి, స్తుతించాలి. 4వ ఆజ్ఞ ఏంటి? పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించాలంటే మనం కీర్తనలో మనం చెప్పుకున్నాం ఏమేమి చేయాలనేది. ఖచ్చితంగా మనం ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం పరిశుద్ధంగా ఆచరిద్దాము. తప్పకుండా టయానికి వద్దాము, ప్రార్థన చేద్దాము, పాటల్లో అందరితో కలిసి పాటలు పాడదాం, దేవునికి మహిమ పరుద్దాము. ఈ యొక్క వాక్యం అందరికీ అర్థమైందని కోరుకుంటున్నా. ఆ వాక్యాన్ని ముగిస్తున్నానండి. ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేస్తే తర్వాత వారికి అవకాశం ఇద్దాము. చిన్న ప్రార్థన అండి, ఎక్కువ వద్దు. అవును ప్రభా, అవును ప్రభా, బద్దకిస్తున్నాం ప్రభా, రాలేకపోతున్నాం, క్షమించండి ప్రభా. అవును ప్రభా, ఎంతగానో ఆత్రుత పడుతున్నారు ప్రభా. అవును ప్రభా, అవును ప్రభా, త్వరపడి మీ సన్నిధికి వచ్చి తండ్రి చేస్తే మిమ్మల్ని మేము తండ్రి చేస్తే సంతోషించి ఉత్సహించి ప్రభావ అవును ప్రభా, నామాన్ని గణపరిచే వారముగా ఉండలాగిన సహాయం చేయండి ప్రభావ. అవును ప్రభా, ఆజ్ఞను మేము ఎక్కడ తండ్రి చేస్తే మీరకుండా ప్రభావ. అవును ప్రభా, దాన్ని ఖచ్చితంగా పాటించాల్సి ప్రభావ. చేయమని అడిగడుగులు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. మంచి వర్తమానం అందించిన నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. 4వ ఆజ్ఞగా ఏం చెప్పారండి? చాలు. విశ్రాంతి దినం అనేది మనం పరిశుభ్రంగా ఆచరించాలి. దేవుని దాసుల ద్వారా చెప్పే ప్రతి ఒక్క మాట కూడా ఏంటంటే నా గురించి చెప్పారని కూడా అక్కడ మేము ఎన్నో రెఫరెన్స్ పెట్టుకొని చూసుకొని ఒక ఆలోచనతో వస్తే ఇక్కడికి వచ్చి నాకు దేవుడు ఒక నడిపింపునిస్తాడు. ఆ నడిపింపు ప్రకారమే బోధిస్తారు తప్పితే వేరే విధంగా ఎవరు బోధించరు. కాబట్టి ఎవరు కూడా నొచ్చుకోకూడదు అన్నమాట దేవుని విషయంలో. ఇక్కడ మాట చదువుతాం చూడండి, ఏం చెప్పారు? 116వ కీర్తన 9వ అధ్యాయం. చాలు. మొక్కుబడులు అంటే ఏమేమో అనుకోవాలండి. మొక్కుబడులు అంటే ఏంటి అంటే దేవుని సన్నిధికి సమయానికి రావటం, దేవుని స్తుతించటం, దేవుని సన్నిధిలో గడపటం, ఇలాంటివన్నీ కూడా మొక్కుబడులు అన్నమాట. దేవుని సన్నిధికి నేను కూడా ఏం చేయాలంటే మొక్కుబడులు చెల్లించేవారిగా రావాలి. మొక్కుబడులు అనగా ఏదో అనుకోకూడదు. దేవుని సన్నిధికి మనం ఏంటంటే సమయానికి రావటం, దేవుని సన్నిధిలో పాటలు పాడటం, ఇవన్నీ కూడా
మొక్కుబడుల కింద వస్తాయి అన్నమాట. ఈ ఒకనైనా సరే నీవు నేను దేవుని మొక్కుబడులు చెల్లించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. మంచి వర్తమానాలు గలీని యశ్వంత్ గారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో వజ్రా శాస్త్రి గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరూ కళ్ళు మూసుకొని తలలోంచి తెచ్చిన ప్రార్థన చేసుకొని వాక్య భాగం పెట్టారు. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన దేవ, కృతి కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు, స్థితులు స్తోత్రాలు దేవ. గత పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు మీరు రెక్కల చాట భద్రపరిచినందుకు మీ వందనాలు, స్థితులు స్తోత్రాలు తండ్రి. ఈ దినాన తండ్రి ఇక్కడ కూడుకొని నేను స్థుతించడానికి, నేను ఆరాధించడానికి మీరు చెప్పిన కృపను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు దేవ. ఈ దినాన్ని చూడకుండా ప్రభు ఎంతో మంది గతించిపోయి ఉన్నారు తండ్రి. అయినప్పటికీ దేవా మీరు మీ సజీవ లెక్కలో నుంచి కాపాడుతున్నందుకు మీ వందనాలు, స్థుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ దినాన్ని తండ్రి నేను ఇక్కడ నుంచి మాట్లాడుతుండగా ప్రభా మీ బిడ్డలకి ఏ విధమైనటువంటి ఆత్మీయ ఆహారం అవసరమా తండ్రి, ఆ విధంగా తండ్రి నేను మాట్లాడించి మీ నోటి బోరుగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇంతవరకు పాటలు వాక్యంలో మీరే తోడుగా ఉండాలి కదా, ఇప్పుడు కూడా ప్రభా ఆదరించేంత వరకు మీరే తోడుగా నడిపించమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇప్పుడు ఆదివారం ఏం చెప్పుకున్నాం మనం? ఏ కోపం అన్నారు? ఎవరు కోపం రాసుకున్నారా? రాసుకుంటే బుక్ తెరిస్తే కానీ ఓపెన్ చేసి చెప్పలేకపోతున్నామ్మా. ఇదేంటి రాసుకునేదా ఒకటాన్ని చెప్పి రాసుకున్నా గిట్ట అంటున్నాడు అన్నారా? లాస్ట్ వీక్ మనం కయ్యూని స్వభావం గురించి మనం తెలుసుకున్నాం. నువ్వు కదలకూడదు, సరేనా? నాకు ప్రార్థన చేస్తాంటే వీడు చిన్నగా బైబుల్ తీసుకొని లేచాడు, నా కళ్ళు మూసుకున్నాడు, ఏదో చూస్తాడు, ఇటువైపు దొంగి చిన్నగా పరిగెత్తాలని చూస్తున్నాడు, బయటికి కూర్చోనగానే కూర్చున్నాడు. ఆడ కదలొద్దు, సరేనా? డైలీ నీ ప్లేస్ అదే, ఇటు కూర్చోకూడదు, ఇటే కూర్చోవాలి. ఓకేనా? సరే, పోయిన వారం మనం కయ్యూని స్వభావం గురించి మనం తెలుసుకున్నాం కదా. సరే, ఈరోజు వాక్యం చూసుకున్నాం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడను ధనవంతుడనైన జక్కయ్య అని పేరు గలడు ఒకడు యేసు ఎవరు అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండట వలన చూడలేకపోయింది. చాలు, చూడండి ఏంటంటే అక్కడ ఆయన సంచరించు. ఎవరైనా మనల్ని భరించిన ఆయన, అవునా? మనల్ని సృష్టించిన ఆయన, మన కోసం శిలువలో మరణించిన ఆయన, అవునా కాదు? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడైనా ఒక స్థలంలో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని, ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకొని, అందరూ నా దగ్గరికి రండి, నేను నా దగ్గరికి వస్తేనే మిమ్మల్ని స్వస్థపరుస్తాను, లేదా నా దగ్గరికి రండి, నా దగ్గరికి వస్తేనే మీకు పట్టిన దయ్యాలు విడిపిస్తాను, లేకపోతే మీకు సమస్యలు ఉంటే నా దగ్గరికి వచ్చి, ఇక్కడికి వచ్చి, నేను ఉంటున్న ఇంటి దగ్గరికి వచ్చి నాకు కనపడండి అని చెప్పాడా? చెప్పలేదు. ఆయనే స్వయంగా ఎక్కడైతే నలిగిపోయిన వారు ఉన్నారో, ఎక్కడైతే కృంగిపోయిన వారు ఉన్నారో, ఎక్కడైతే చుక్కలలో ఉరుక్కున్న వాళ్ళు ఉన్నారో వారి దగ్గరికి ఏం చేశాడంటే ఆయనే వెళ్ళాడు. ఆయనే వెళ్ళాడా లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళారా మీరు? ఆయనే అందరి దగ్గరికి, నలిగిపోతున్న వారి దగ్గరికి, కృంగిపోతున్న వారి దగ్గరికి ఆయనే వారిని లేవనెత్తడానికి వెళ్ళాడు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే
ఎరుకో పట్టణంలో ప్రవేశించాడంట. ఎరుకో పట్టణం అది శపించబడినటువంటి పట్టణం. యెరూషలేము దీవించబడినటువంటి పట్టణం అన్నమాట. యెరూషలేము కొండ పై భాగంలో ఉంది, ఎరుకో కింద భాగంలో ఎరుకో ఉందన్నమాట. ఎరుకో ఏమో అది ఎట్లాంటి వ్యాపార కేంద్రంగా ఉందంట. అయితే యెరూషలేము ఏమో దేవునికి గుర్తుగా యెరూషలేము ఉంది, దేవునికి గుర్తుగా యెరూషలేము ఉంది. అలాగే మందిరం అక్కడే ఉంది. అలాగే యేసు ప్రభు వారి శిలువ అక్కడే ఉంది. ఇటు చూడండి, ఇటు చూడండి, మీకెందుకు చూడండి, సరేనా? మళ్ళీ తర్వాత బుక్ తీస్తే కానీ చెప్పలేరు ఏం చెప్పారు అనేది. సరిగ్గా చెప్పే వాళ్ళైతే మీ దృష్టి పక్కకు మళ్ళినా కానీ ఒక చెవి అటు తింటున్నా, ఒక చెవి తింటున్నా అని చెప్పవచ్చు. మనకి ఏమి గుర్తుండవు. మళ్ళీ పక్కన ఏం జరుగుతుందో మనకు కావాలి. వినండి, వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి. అయితే యెరూషలేములో ఏమో అక్కడ యేసు ప్రభు వారి శిలువ వేసింది అక్కడే అని చెప్పింది. ఆదాము సమాధి యెరూషలేములో ఉందని చెప్పి ఉంది. అలాగే సాతాను అక్కడ యెరూషలేములో ఎంతగానో వారిని ఇబ్బంది పెట్టి అక్కడ ఉన్న ప్రజల్ని దాన్ని పడగొట్టి ఎంతగానో హింసించినప్పటికీ ఈ దినాన యెరూషలేము అదే విధంగా ఉంది. అంటే ఎందువల్ల అండి? ఆనాడు దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం అది. ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానం బట్టి యెరూషలేము ఈ దినాన్ని కూడా ఆశీర్వదించి దీవించబడుతుంది. అదే విధంగా ఉంది. మనం చెడ్డవారమే, కానీ యేసు ప్రభు వారిని బట్టి దేవుడు మనల్ని శపించడానికి సిద్ధంగా లేడు. చెడ్డవారైనప్పటికీ కూడా యేసు ప్రభువుని బట్టి దేవుడు మనల్ని శపించడానికి సిద్ధంగా లేడంట ఆయన. ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్ళాడు, ఎరుకోకి వెళ్ళాడు, అలాగే చూసి సమరయ పట్టణానికి ఆయన వెళ్ళాడు. ఈ శపించబడినటువంటి పట్టణాలు అయినప్పటికీ కూడా ఆయన అక్కడికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అందరి దగ్గరికి ఆయన ఒకటేలాగా వెళ్ళాడు, ఒకటే విధంగా అందరిని ఒకేలాగా చూశాడు. కాబట్టి ప్రతి ఒక్క పట్టణానికి ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు నిన్న ఒకలాగా నన్ను ఒకలాగా, లేదా బడ్లో నేను ఒకలాగా నన్ను ఒకలాగా, లేకపోతే ఆనందరావు నేను ఒకలాగా నన్ను ఒకలాగా దేవుడు చూశాడా? చూడలేదు. అందరినీ దేవుడు ఒకేలాగా చూశాడు, అందరినీ ఒకే విధంగా ఆశీర్వదించాడు, అందరినీ ఒకే విధంగా దీవించాడు. కాబట్టి ఆయన అక్కడికి శపించబడినటువంటి పట్టణాలకు కూడా వెళ్ళాడు. అక్కడికి కూడా అందరినీ ఒకేలాగా చూశాడు. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి అందరి దగ్గరికి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, ఎరుకో పట్టణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ సుంకపు గుర్తుదారుడు అంట. సుంకపు గుర్తుదారుడు అలాగే ధనవంతుడుగా ఉన్నాడంట. సుంకపు గుర్తుదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట, ట్యాక్స్ కలెక్టర్. ఆయన ధనవంతుడు కూడా అంట. ఆయన ట్యాక్స్ కలెక్టర్ అలాగే ధనవంతుడు. ఆయన కోరిక ఏంటంటే చూడండి, యేసు ఎవరో అని చూడకూడదు, యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. యేసు ఎవరు చూడాలి అన్న ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? ఆయన ఒక ఆఫీసర్, ఒక ఎంప్లాయ్, ఫుల్ క్యాష్ పార్టీ, ధనవంతుడు. మరి ధనవంతుడికి ఈ రోజుల్లో వాళ్ళ ఆశలు వాడి కోరికలు ఎట్లుంటాయి? క్రైస్తవులకి అయితేనేమో యెరూషలేము పట్టణానికి అంతా తిరిగి రావాలని ఉంటుంది. అదే లోకంలో తిరిగే వాళ్ళకైతే ప్రతి ఒక్క ప్రదేశాన్ని నేను చూసి రావాలి, ప్రతి ఒక్క ప్రాంతాన్ని నేను చూసి రావాలి. యవనస్తులైతే చక్కగా మంచి మంచి ట్రిప్లు వేయాలి, గోవా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అన్ని ప్లాన్లు వేసుకుంటారు. అవునా కాదా? ఆ విధంగా ధనవంతులు అయితే ఆ విధంగా చేస్తా ఉంటారు. అయినప్పటికీ ఇక్కడ ధనవంతుడు అయినప్పటికీ ఏం చేశాడు? ఇక్కడ యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. చూసినట్టయితే ఒకసారి ప్రసంగిలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రసంగి 2:4 నుంచి చూస్తే ఒకసారి చిన్న మాట. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధమైన. సరే చాలు, చూడండి ఒకసారి నేను చెప్తాను, తర్వాత చూడండి. అక్కడ 4 నుంచి తర్వాత 10-11 వరకు మీరు తర్వాత చదవండి. ఒకసారి చదువుతారా? చదివినా ఇప్పుడే. సరే తర్వాత చదవండి, ఇప్పుడు ఆ టైం లేదులే కానీ తర్వాత చదవండి మీరు.
మనం వాక్యంలోకి వెళ్దాం, మళ్ళీ డైవర్ట్ అయిపోతాం మళ్ళా. సరేనా? చూడండి, తర్వాత చదువుతారా లేదా? చదవండి అందరు ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే ధనవంతుడు సొలొమోను రాజు అక్కడ ఏం చేశాడంటే, ధనం ఉంది ఆయన దగ్గర, బాగా అన్ని కావాల్సినన్ని సమకూర్చుకున్నాడు. ఏ విధంగా ఎంజాయ్ చేయాలో ఆ విధంగా ఎంజాయ్ చేశాడు. మందు తాగితే దానివల్ల ఆనందం ఉంటుందేమోనని చెప్పి మందు తాగాడు. ఒక ఇల్లు కట్టుకుంటే ఇంట్లో సంతోషం ఉంటుందేమోనని చెప్పి ఇల్లు కట్టుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా చక్కగా ఉంటే ఆనందంగా ఉంటాడేమోనని చెప్పి అంత చక్క పెట్టుకున్నాడు. ఇంట్లోనే డాన్స్ క్లబ్లు పెట్టుకొని పాటలు పాడుకుంటా, పాటలు వినిపించుకొని, పాటలు పాడే వాళ్ళని పిలిపించుకొని అక్కడ పిలిపించుకొని పాటలు పాడించుకున్నాడు. ఇప్పుడు గంట సేపు మన చెవుల దగ్గర పాటలు మోగుతా ఉంటే ఎట్లా ఉంటది మనకి? ఎట్లా ఉంటదండి? ఎంత మ్యూజిక్ ఇష్టమైన వాళ్ళకైనా కానీ ఎట్లా ఉంటది? ఎవరికైనా ఉందా మ్యూజిక్ ఇష్టం? ఇక్కడ ఉంటే ఒకసారి ఒక చిన్న పల్లవి పాడండి, ఎవరైనా పాడండి ఒక పల్లవి ఎవరైనా. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నాకు ఇచ్చుటకును, పాదాల నుండి నించుటకును, పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి నతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును. చాలా ఆపండి. అందరికి ఒకటే పాట, అందరికి ఒకటే పాట, ఒకటే మ్యూజిక్. ఒకటే పాట ఒకటే మ్యూజిక్ అంటే కూర్చున్న వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది. పాట మార్చండి. ఇలా కక్క పాడింది, ఇప్పుడు నువ్వు పాడచ్చు కదక్క. సరే, పాటలు పాడి ఎంత పాటలు ఇష్టం ఉన్న వాళ్ళకైనా, ఎంత మ్యూజిక్ ఇష్టం ఉన్న వాళ్ళకైనా కానీ ఒక పాట, రెండు పాటలు లేదా ఒక అరగంట పాటలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎట్లా ఉంటుందండి? మనకి ఎట్లా ఉంటుంది? మా ఇంట్లో అయితే మా మమ్మీ టీవీ కూడా పెట్టలేదు. నేను క్రికెట్ చూస్తున్నా కానీ అర్జెంట్ ఆపేయమనిద్ది. అంతకుముందు రూమ్ లో ఉండేది టీవీ, ఆ రూమ్ లో నుంచి టీవీ తీసేపించి దగ్గర సంవత్సరం రోజు టీవీ ఆపేసి. ఫస్ట్ లో బాగానే ఉంది, గుండె కొందికి టీవీ ఇంట్లో తీసేస్తారు లేదా అని కూర్చుంది. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం అది పెంచుకున్న తర్వాత హాల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అసలు ఇష్టం ఉండదు మా మమ్మీకి. ఆ విధంగా చాలా మందికి పాటలు అంటే ఇష్టం లేదు. చిన్న సౌండ్ వచ్చినా, శబ్దం వచ్చినా కానీ వినలేరు. కానీ మళ్ళీ మా మమ్మీ మాత్రం ఫోన్లో పెద్ద సౌండ్ పెట్టుకునేది. మాకు అది నచ్చింది. మా మమ్మీ మాత్రం ఫోన్లో పెద్ద సౌండ్ పెట్టుకునేది. ఆ విధంగా మ్యూజిక్ అంటే చాలా మందికి నచ్చదు. అయినప్పటికీ ఆయన ఏం చేశాడంటే, ఎంత అనుభవించి ఎంత చేసుకున్నా కానీ దాంట్లో సుఖం లేదని తెలుసుకున్నాడు. ఇక్కడ కూడా అదే చేశాడు. జక్క ఏం చేశాడంటే అంత అనుభవించేశాడు. ఇప్పుడు డబ్బున్న వారికి డబ్బుతో చాలా కొనొచ్చు, అవునా కదా? డబ్బుతో చాలా కొనొచ్చు. నువ్వు హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోవాలి. చాలాసార్లు చెప్పుకున్నామా? నిద్రపోవడానికి బరుపు కొనుక్కోవచ్చు కానీ నిద్రను కొనుక్కోలేము. తిండి తినడానికి మనం ఆహారం కొనుక్కోవచ్చు కానీ ఆకలిని మనం కొనలేము. డబ్బుతో కొనాల్సి చాలా ఉన్నాయి కానీ కొనలేనివి కూడా చాలా ఉంది. సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడంటండి. ఆయన ఏం చేశాడంటే, ఆయన బట్టల వ్యాపారి కుమారుడు అంట. అయితే ఆయనకి ఇక బట్టల వ్యాపారుల కుమారుడు అంటే ఇంకేమని తెలిసేదేముంది? మనకు కూడా ఒక చీరలు కొట్టుంటే ఆదివారం శనివారం వేసుకుని అది ఊపిక్కొని ఆదివారం వేసుకునే పని లేకుండా ఏది కావాలో చక్కగా ఎప్పటికప్పుడు తీసుకోవటం, డ్రెస్సులు కావాల్సినవి తీసుకోవటం, మంచిగా ఎక్కడికి బయటకు వెళ్ళేటప్పుడు కావాల్సి వేసుకుంటా ఉంటాం కదా మనం. అయితే ఇక్కడ ఈయన కూడా ఏం చేశాడంటే, ఇక్కడ ఆయన బట్టల వ్యాపారి కుమారుడు అయ్యేసరికి రకరకాల బట్టలు మోడల్ బయట ఎవ్వరేలేని కూడా ఆయన వేసి బయట తిరుగుతా ఉండేవాడంట. అయితే ఒక దినాన ఆయన ఒక రోగంతో, ఒక జబ్బుతో మూలపడ్డాడు, మంచాన పడ్డాడు హాస్పిటల్లో. ఒక జబ్బు వచ్చినవాడు, ఒక రోగం వచ్చి హాస్పిటల్లో పడ్డాడు. ఎట్లయిపోతాడు లాస్ట్కి? సన్నగా హస్తపంచనలాగా అయిపోతాడు. అప్పుడుదా చక్కగా మంచి బట్టలు వేసుకున్నాడు, కావాల్సిన మోడల్ వేసుకున్నాడు. ఎవరు వేసుకోలేని కూడా ఆయన వేసుకొని రోడ్డు మీద తిరిగాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి హాస్పిటల్లో మూలన పడ్డాడు, సన్నగా అయిపోయాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయన బీరువా ఓపెన్ చేసుకుని మంచి బట్టలు తీసుకుని ఒక అంగి వేసుకున్నాడండి. ఒక అంగి వేసుకున్న తర్వాత అద్దం దగ్గరికి చూసుకున్నాడు. ఎట్లుంటాడండి? ఎట్లుంటారు? కట్టి పొలకి బట్టలు వేసినట్టే నిజంగానే.
కట్టి పుల్లకి బట్టలు వేసినట్టుగానే నిజంగానే. అదే చెప్పాడు ఇక్కడ యేసు ప్రభు గారు. ఆహారం కాదు ముఖ్యం, ప్రాణం ముఖ్యం. వస్త్రాలు కాదు ముఖ్యం, శరీరం ముఖ్యం అని చెప్పి యేసు ప్రభు గారు చెప్పారు. ఎంత డబ్బులు ఉన్నప్పటికీ, ఎన్ని బట్టలు ఉన్నప్పటికీ, హాస్పిటల్ మూలపడిన తర్వాత సన్నగా అయిపోయాడు. ఏం ఉపయోగం? ఎంత చక్కగా రోడ్ల మీద బట్టలు వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఏం ఉపయోగం? ఆ విధంగా ఎంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొనుక్కోవాల్సి మనం కొనుక్కోలేం. దేవుడిచ్చే మనం కొనుక్కోలేం. దేవుడిచ్చే మనం డబ్బులు పెట్టి కొనలేం. ఇదే విధంగా జక్కయ్య కూడా ఏం చేశాడంటే డబ్బులు ఉన్నప్పుడు చక్కగా అన్ని సుఖభోగాలు అన్ని అనుభవించేశాడు. అన్ని అనుభవించేసిన తర్వాత ఏం చేశాడంటే ఇక్కడ ఎవరో చెప్పడం వల్ల యేసయ్య ఎవరో తెలుసుకోవాలని వచ్చాడు. ఎవరో చెప్పడం వల్ల వచ్చాడంట. చూడండి ఇక్కడ ఎలా వచ్చాడు? ఎవరో చెప్పారంట. చెబితే యేసయ్య ఎవరో చూడాలి అని ఆయన అక్కడికి వచ్చాడు. మరి ఈ రోజుల్లో మనం కూడా యేసయ్య ఎవరో అని చెప్పి మన ఇతరులకు తెలియజేసేవారిలాగా ఉన్నామా? యేసయ్య ఎవరో అని చెప్పి మనం ఇతరులకు తెలియజేసేవారిలాగా ఉన్నామా? మనం చెప్పాలి యేసు ప్రభు వారు ఎవరంటే ఇతరులకి చెప్పాలి, తెలియజేయాలి. వారికి తెలియదు చాలా మందికి. నిజంగా మనం దేవుడు మనకి చేసిన మేలులు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు మనకిచ్చిన దీవెనలన్నీ మనం ఇతరులకు చెప్పినప్పుడు వారు కూడా నిజంగా దేవుడు ఎవరనేది ఇక్కడ జక్కయ్య ఏ విధంగా అయితే తెలుసుకున్నాడో అదే విధంగా తెలుసుకుంటారు. ఏం చేయాలి మనం? ఏం చేయాలండి? దేవుని గురించి చెప్పాలి. ఇతరులకి దేవుని గురించి చెప్పేవారిలాగా మనం ఉండాలి. చాలా మంది అదే చేస్తారు. ఎవరు దేవుడి గురించి వింటమే కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడుకునే ఊసు కూడా ఎవరికి ఉండదు. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఎవరో చూడాలని చెప్పి జక్కయ్య అక్కడికి వచ్చాడు. కానీ పొట్టివాడు అయినందున అక్కడ జన సమూహం ఎక్కువ ఉన్నందున చూడలేదు. మరి పొట్టోళ్ళు ఉన్నప్పుడు జనసమూహం అంతా ఎక్కువ ఉన్నప్పుడు ఆయన ఎవరో వస్తున్నా ఆయన ఎవరో చూడాలని చూడగలుగుతారా? మనమే వెళ్తాం, అక్కడ లక్షల మంది జనం ఉంటారు. ఒక సీఎంఓ పిఎంఓ వచ్చాడు, చూడగలుగుతామా? చూడలేము. జనసమూహం ఎక్కువగా ఉన్నది. పర్లేదు, ఆ కుర్చీలో కూర్చోండి. ఇక్కడ ఇరుకోలేదు, కూర్చోండి. అయితే జనసమూహం ఎక్కువ ఉన్నప్పుడు చూడలేకపోయాడు అని చాలా మంది ఈ రోజు కూడా ఎట్లా చేస్తున్నారంటే దేవుని చూడాలనుకుంటున్నారు, దేవుడికి ప్రార్థించాలనుకుంటున్నారు, దేవుడితో సహవాసం చేయాలనుకుంటున్నారు. కానీ మా కుటుంబ సభ్యులు దేవుడితో ప్రార్థన చేస్తుంటే, దేవుడి కోసం ప్రార్థన చేస్తుంటే నా కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదు అంటున్నారు. అవునా కాదా? లేదా నేను కాలేజీలో నేను దేవుడికి ప్రార్థన చేసుకుంటుంటే పక్కనున్న స్నేహితులు నన్నే చూసి ఎక్కరిస్తున్నారు. లేదా నేను ఆఫీసులో నేను ప్రార్థన చేసుకుంటుంటే నా పక్కనున్న వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. నీకు ఎవరు చూస్తే నీకెందుకు ప్రార్థన చేసుకోవడానికి? నీకు ప్రార్థన చేసుకోవాలన్న తలంపు ఉంది, ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎందుకు ఆగిపోతున్నావు ప్రార్థన చేసుకోకుండా? ఇక్కడ జక్కయ్యకి చూడాలి, యేసు ఎవరో చూడాలి అనుకున్నాడు. చూడాలనుకొని చెప్పి చూడకుండా ఆగిపోయాడా? ఏం చేశాడు చూడండి. అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడంట. ఆయన మేడి చెట్టు ఎక్కాడు. ఆయన దేవుడిని చూడాలని ఉంది, దేవుడు ఎవరో చూడాలని ఉంది కాబట్టి వదిలేలేదు. ఈ జనాలు ఉన్నారు, నేను చూడలేనని వదిలేలేదు. చెట్టు ఎక్కి కూర్చొని దేవుడిని చూశాడు. ప్రార్థన చేసుకోవాలని ఉంది, దేవుడిని చూడాలని ఉంది, దేవుడిని సహవాసం చేయాలని ఉంది. కానీ ఈ సమస్యల వల్ల చూడలేకపోతున్నాం అంటున్నాను. ఏదో ఒక విధంగా నేను ఎవరేమనుకుంటే నీకెందుకు, ఎవరేం చేస్తే నీకెందుకు? దేవుడితో సహవాసం చేయడం మనకు ముఖ్యం. ఇక్కడ ట్యాక్స్ కలెక్టర్ అయినా, మరి కలెక్టర్ అంటే ఆయనకి ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుంది, ఆయనకి ఏ విధంగా బందోబస్తు ఉంటుంది? అంతున్నప్పుడు ఆయన ఎట్లా రావచ్చు, జనాల్లోకి ఎట్లా వచ్చేయచ్చు? అయినప్పటికీ దేవుణ్ణి చూడాలి, యేసు ప్రభువారిని చూడాలి అని చెప్పి ఆయన చెట్టు దగ్గరికి చెట్టు ఎక్కాడు. ఆయన చూడాలనుకున్నాడు, కానీ ఆయన చూసేది మళ్ళీ ఎవరు చూడాలనుకోలేదు. ఆయన చూస్తున్నాడన్న విషయం ఎవరో తెలియకూడదు అనుకున్నాడు. చాలా మంది అంతే ఉంటున్నారు. మేము దేవునితో ఉంటాం, దేవుని గురించి ప్రార్థిస్తాం, ఆదివారం మందిరానికి వస్తాం, కానీ మా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. అవునా కదా? మా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు ఆదివారం ప్రార్థనకు వచ్చినట్టుగా. అదేందమ్మా అంటే మేము రహస్య క్రైస్తవులు అండి అంట. ఏ క్రైస్తవులు? రహస్య క్రైస్తవులు. ఎక్కడైనా ఉందా బైబిల్లో? రహస్య క్రైస్తవులు అని ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఎక్కడా లేదు. నువ్వు మనుషులలో దేవుని గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడితే దేవుడు తండ్రి దగ్గర నీ గురించి చెప్పడానికి సిగ్గుపడతాడు. మనుషులలో యేసు ప్రభువారి గురించి చెప్పలేనప్పుడు ఆయన తండ్రి దగ్గర ఎట్లా చెప్తాడు నీ గురించి?
ఇక్కడ అదే ఆయన హృదయం ఆయన మనసు మారలేదు. ఆయన మనసు మారకుండా ఎవ్వరు చూడకూడదని చెప్పి దొంగచాటుగా చెట్టెక్కి కూర్చున్నాడు. దొంగచాటుగా చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టెక్కి కూర్చున్న తర్వాత 4వ వచనం చూడండి. యేసు ఆ త్రోవన రానై ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూడటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. చెట్టెక్కి కూర్చున్నాడంట ఆయన. ఇప్పుడు చెట్టు మీద ఉన్న వాళ్ళకి, చెట్టు కింద ఉన్న వాళ్ళు ఎట్లా కనిపిస్తారు? వాళ్ళ మొహాలు కనిపిస్తే తల కనిపించిద్దా? తలే కనిపించింది. చెట్టు కింద ఉన్న వాళ్ళకి మొహం కనిపించదు కదా. కొంచెం దూరంగా ఉంటే వాళ్ళ మొహం కనిపించింది. చెట్టు కింద ఉండేసరికి తలకాయ కనిపిస్తుంది. ఆయన వెళ్ళిపోతున్నాడేమో అనుకుని అయ్యో వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు. కానీ చూడండి 5వ వచనంలో చూడండి. కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. వెళ్ళిపోతున్నాడని భయపడిన సమయంలో యేసు ప్రభువు వారు పైకి చూసి ఆయన కన్నులలోకి చూశాడు. జక్కయ్య వైపు చూశాడు. జక్కయ్య వైపు చూసినప్పుడు నువ్వు దిగిరా అని చెప్పగానే జక్కయ్య కళ్ళు ఎక్కడున్నాయంట? యేసు ప్రభు వారి కళ్ళలోకి జక్కయ్య చూసినప్పుడు జక్కయ్య హృదయం కదిలిపోయింది. అప్పుడు దాకా దొంగ చూపులు చూసిన పైన ఎవరో ఉండాలి, ఎవరు చూడకూడదు అనుకున్నాడు. యేసు ప్రభు వారు చూసి పిలిచినప్పుడు వెంటనే అతని హృదయం ఏమైపోయిందంట? కదిలిపోయింది. మనం కూడా ఆయన కళ్ళ వైపు చూసేవారు లాగా ఉండాలి. ఆయన సిలువ వైపు చూసేవారు లాగా ఉన్నప్పుడు మన హృదయం కూడా ఏమవుతుందంట? కదిలిపోతుంది. వ్యక్తిగత ప్రార్థన మనకి ముఖ్యం. ఒంటరిగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సజీవుడు అని చెప్పి మనం నమ్మాలి. ఆయన మనకాడ శరీర రూపంలో వచ్చి మనకు కనపడతాడా? శరీర రూపంలో ఆయన వచ్చి మనకు వచ్చి కనపడడు. ఆయన ఆత్మస్వరూపి కనుక మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆయనను మనం చూడగలుగుతాం. ఆయన ఒంటరిగా మనం ఆయన ప్రార్థన చేయాలి. మన మనోనేత్రాలు తెరవబడేలాగా ప్రార్థించినప్పుడు ఆయనను మనం చూడగలుగుతాం. ఇక్కడ అదే అయింది. ఏమైంది? జక్కయ్య దిగిరా అన్నాడు. చెట్టు మీద ఉన్న జక్కయ్యని నువ్వు దిగిరా అని చెప్పగానే హృదయం మారిందా? మారలేదా? మారింది కాబట్టి దిగి వచ్చాడు. మారకపోతే ఏం చేసేవాడు? అటు ఇటు చూసాడు, ఎవరు చూస్తున్నారా లేదా. నేను ఇక్కడికి వచ్చానని విషయం ఎవరికి తెలియదు. ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెప్పి అటు ఇటు చూసేవాడు. అయితే హృదయం మారింది కాబట్టి చెట్టు దిగి ఆయన వచ్చాడు. ఏమనుకున్నాడు? నేను ఊరికి వెళ్ళి చూసి రావాలనుకున్నాడు. యేసు ఎవరో చూసి రావాలనుకున్నాడు. అయితే మన యేసు ప్రభు వారిని చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన ఊరక చూసి వదిలేసే దేవుడు కాదు. ఆదివారం మందిరానికి రావాలి. ఏ విధంగా రావాలి? భారంతో రావాలి. ఎట్లా రావాలి? బాధ్యతతో రావాలి. ఏదో ఆదివారం ప్రార్థన కనగానే భారంగా వస్తారు, భారంగా వచ్చి కూర్చుంటారు. అది ఎట్లా అంటే ఒక విజిటింగ్ లాగా. ఆదివారం పాస్టర్ గారు ఎట్లా ఉన్నారో చూడాలి, లేదా సంఘస్థులందరూ ఎట్లా ఉన్నారో చూసి రావాలి అని చెప్పి వస్తారు కదా. చూసి రావాలని చెప్పి వస్తారు. కానీ నువ్వు నిజంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిజంగా ఎవరు ఆయన చెప్పేది దైవదాసులు చెప్పేది ఏంటో వినాలి, వారు ఏం చెప్తున్నారో ఆలకించాలి అని చెప్పి నువ్వు నిజంగా ఎప్పుడైతే వెళ్తావో దేవుడు అప్పుడు నిన్ను ఊరకనే పంపించడు. నువ్వు వచ్చావని చెప్పి నేను దేవుడు ఊరకనే పంపించడు. దేవుడు నీకు కావాల్సినవి నువ్వు అడిగిన దేవుడు నీకు ఇచ్చి పంపిస్తాడు. ఆయన చూసి వదిలేసే దేవుడు కాదు, అడిగిని విని వదిలేసే దేవుడు కాదు. ఆయన మనం అడిగింది మనకి ఇచ్చేదాకా ఆయన మనతో ఉంటాడు. మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆయన చూడగలుగుతాం, ఇవన్నీ మనకి పొందుకోగలుగుతాం. వచ్చాడు, ఇంటికి వచ్చాడు, జక్కయ్య ఇంటికి వచ్చాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఇంటికి వస్తానంటున్నాడు ఆయన. చేర్చుకుందామా? రానిద్దామా ఇంటికి? లేకపోతే ఒక్క నిమిషం వాళ్ళు ఆదివారం ఇంట్లో సినిమా వస్తుంది, సినిమా పెట్టా, ఇంటికి వెళ్ళి టీవీ ఆపేసినాక పిలిపిద్దామంటారా? చేర్చుకుందాం ఆయన ఇంటికి. ఆయన ఇంటికి చేర్చుకోవాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఉన్న పాటను వస్తాడు ఆయన. నీవు ఇల్లు ఎట్లుంది? పాపంతో నిండుందా? పరిశుద్ధంగా నీ ఇల్లుందా? జక్కయ్య ఇంటికి చెప్పి రాలేదు. ఇక్కడ జక్కయ్య ఇంటికి చెప్పొచ్చాడా? చెప్పి రాలేదు. ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే జక్కయ్య ఏం చేశాడు? చూడండి, నీళ్ళు ఇచ్చాడంట. ఇక్కడ ఉంటుంది సరే చూడండి. ఆయన ఇంటికి రాగానే ఆయన ఏం చేశాడంట? ఒక చెమ్ములో నీళ్ళు ఇచ్చాడంట.
ఎవరికి? ఇటు చూడండి, ఇటు చూడండి. ఏం చేశాడంట? ఒక చెంబులో నీళ్ళు ఇచ్చాడు. ఈ రోజుల్లో ఎట్లుందంటే ఎవరైనా వ్యవసాయకులు ఇళ్ళకి వెళ్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరు కదా. చాలా చోట్ల ఉంది అది. అంటే మన దగ్గర లేదు కానీ చాలా చోట్ల నేను చూశాను అంతకు ముందు కూడా. దైవ సేవకులు ఇంటికి వచ్చినప్పుడు కనీసం వారికి మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి వారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఆయన యేసుప్రభు వారి ఇంటికి రాగానే జక్కయ్య ఏం చేశాడంటే ఒక చెంబుతో మంచినీళ్ళు ఇచ్చాడు. మంచినీళ్ళు ఇవ్వగానే యేసుప్రభు వారు తీసుకొని తాగారా? తాగలేదు. ఇది ఎక్కడిది చెంబు అని అన్నాడు. ఎక్కడిది చెంబు? ఆయన ఒక ఉద్యోగం, ఆయన ఒక ఎంప్లాయీ కాబట్టి లంచంతో కొన్నాయి అవన్నీ, లంచంతో కొన్నాయి అవన్నీ. ఇది ఎక్కడిది అని అడిగితే ప్రభా ఇది ఇచ్చేస్తాను వాళ్ళకి అని చెప్పి అని అంటాడు. తర్వాత యేసుప్రభు వారు కూర్చోడానికి ఒక కుర్చీ వేస్తాడు. ఈ కుర్చీ ఎక్కడిది అని అడిగితే ప్రభా తప్పే, ఈ కుర్చీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పి యేసుప్రభు వారికి చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన ఉండలేక ఏం చెప్తాడంటే ఇక్కడ చూసినట్లయితే ఉంటది చూడండి, 8వ వచనం చూడండి. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. చూడండి, ఆయన లంచం తీసుకున్నాడన్న విషయం ఆయనకు తెలుసు. అదే చెప్తున్నాడు, ప్రభు వారి దగ్గర ఒప్పుకుంటున్నాడు. నేను ఎవరి దగ్గర ఏం తీసుకున్నాను లేదా నేను ఎవరి దగ్గర ఏ విధమైనటువంటి లంచం తీసుకున్నానో వారికి 4 వంతులుగా వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. నా ఆస్తిలో సగభాగం ఎవరికి ఇస్తానంటున్నాడు? పేదలకు ఇచ్చేస్తానని చెప్పి యేసు ప్రభు వారి దగ్గర ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి, 9వ వచనంలో. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. రక్షణ వచ్చింది అన్నాడు. ఒక కుటుంబంలో ఒక భార్య దేవుని సన్నిధికి వచ్చి భర్త దేవుడి సన్నిధికి రాకపోతే ఎట్లా ఉంటది? తల్లిదండ్రులు దేవుడి సన్నిధికి వచ్చి పిల్లలు దేవుడి సన్నిధికి రాకపోతే ఎట్లా ఉంటది? ఇంటిలో ఒకళ్ళు ప్రార్థనకు వచ్చి ఇంకొకరు ప్రార్థనకు రాకపోతే ఎట్లా ఉంటది? రాకపోగా వాళ్ళు హేళన చేస్తారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇక్కడ అంటున్నాడు నీకొక్కడికే కాదు రక్షణ, నీ ఇంటి వారందరికీ రక్షణ కలుగజేస్తానని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనం కూడా మన ఇంటిలో ఎంతమంది ఉన్నారు, మనం ఇక్కడ దేవుడి సన్నిధికి వస్తున్నాం, రాలేనటువంటి వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు రక్షణ నీకొక్కడికే కాదు నీ ఇంటికి రక్షణ ఇస్తానని చెప్తున్నాడు. మరి మన హృదయాలలోకి మన మనోనేత్రాలు తెరవబడేలాగా ఆయన చూసేలాగా ఆయన మన గృహంలోకి చేర్చుకునేవారిలాగా మనం ఉన్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచించాను. ఆయన ఎంతగానో పిలుస్తున్నాడు, నేను వస్తానని అడుగుతున్నాడు, నన్ను చేర్చుకోమని అడుగుతున్నాడు. మీ గృహాల్లోకి చేర్చుకునేటప్పుడు మీరు ఎన్ని అద్భుత కార్యాలు చూస్తారు, మీరు ఎన్ని మేలులు చూస్తారు. ఆ విధంగా దేవుడిని మనం చేర్చుకునేవారిలాగా ఉండాలి. కాబట్టి చెప్పబడిన వాక్యం ప్రకారంగా మన హృదయాల్లో ఆయన చేర్చుకోవాలని చెప్పి మన మనోనేత్రాలు తెరవబడాలని చెప్పి ఆయన వైపు చూసి ఆయన శిలువ వైపు చూసేవారిలాగా మనందరం ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకోండి. పురంగలు మన దేవా, కృపగలం మా తండ్రి, ఈ బంగారు పాదాలు వందనాలు స్థితిలో స్తోత్రాలు దేవాలయమైన దేవాల దినాన వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవాలయన తండ్రి. ఏ విధంగా అయితే ప్రభా చక్కగా దగ్గరికి వెళ్ళి ప్రభా తను చూసి వెళ్ళాలనుకున్నాడు తండ్రి. నాయన మీరు తండ్రి వచ్చిన వారిని ఎవరికైనా పంపించే దేవుడు కాదు దేవా. నాయన ఈ దినాన తండ్రి ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ కూడుకున్నారు ప్రభా. వారి యొక్క అవసరతలు ఏమై ఉన్నదో తండ్రి, వారి యొక్క భారాలు ఏమై ఉన్నాయో దేవా, వారి యొక్క సమస్యలు ఏమై ఉన్నాయో తండ్రి. నాయన వారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారి తండ్రి వచ్చి ఊరికనే వెళ్ళిపోయేవారు కాదు దేవా, మీరు వారిని వచ్చిన వారిని ఊరికనే పంపించే దేవుడు కాదు తండ్రి. నాయన వారికి ఉన్న సమస్యలను బట్టి ప్రభా, వారికి ఉన్న ఆశీర్వాదాలు దీవెనలు దాగున్నాయన్నీ వారు మోసుకెళ్లేవారిలాగా ఉంటాయి. మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. వారి మనోనేత్రాలు తెరవబడేలాగా మీరు సహాయం దయచేయండి తండ్రి.
మీ వైపు కనులెత్తి చూసేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి దేవా. మా గృహాల్లో మిమ్మల్ని చేర్చుకునే వారిలాగా మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దేవా మాకు అప్పుడైతేనే ప్రభా ఏ విధంగా మీరు చెప్పారో తండ్రి, మీకు ఒక్కరికే కాదు, ఈ ఒక్కరికి చేరిన ఒక్కరికే కాదు, వారి కుటుంబానికి వారి ఇంటికి రక్షణ ఇస్తానన్నారు తండ్రి ఆయన. దేవా అదే విధంగా ప్రభావ మా కుటుంబ సభ్యుల గురించి ప్రార్థిస్తున్నాం దేవా. ఇంకా రానేటువంటి వారి గురించి ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి నాయన. అలాగే తండ్రి మధ్యాహ్న కాల సమయంలో దేవా ప్రార్థన అవసరతను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానాయన నాగమణి ఆంటీ వాళ్ళ చెల్లి గురించి ప్రార్థిస్తున్నాం దేవా. ఆ బిడ్డ తండ్రి రవి గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ తండ్రి ఎంతో విశ్వాసంతో నీ వైపు చూసింది. దాసుడు ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఏ విధంగా అయితే దాసుడు ఉన్నప్పుడు మేలులు పొందినప్పుడు ప్రభా ఎంతగానో సంతోషించింది తండ్రి నాయన. ప్రభా దాసుడు ప్రార్థించినప్పుడు ఆ బిడ్డకి ఎంతగానో స్వస్థత చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇది నాన్న తండ్రి దాసుడు లేదన్న లోటును పక్కన పెట్టి సంఘం అంతా నాకు ఉంది, సంఘం అంతా నాకు ప్రార్థిస్తున్నారు, ధైర్యాన్ని బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను దేవా. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఆ బ్రెయిన్ లో క్లాట్ అయిన బ్లడ్ ని వేస్తున్నాము బంధించమని అడుగుతున్నాను. ఆ క్లాట్ అయిన బ్లడ్ అంతటిని ప్రభావ మీరు చక్కపరచమని అడుగుతున్నాం ప్రభావ. మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ కుటుంబ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలో గొప్ప సాక్షిగా నిలబడడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. అలాగే తండ్రి నాయన శ్రీనివాస్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతిదినం ఆ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. సంఘంలో గొప్ప సాక్షిగా నిలవడానికి మీరు కృప చూపించి భద్రపరచమని అడుగుతున్నాం దేవా. మీరు సహాయం దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. అలాగే తండ్రి నేను సమయంతో ప్రార్థిస్తున్న రీతిగా ప్రభా ఆనంద్ బాబు ప్రధాని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అక్కడికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. దేవా అక్కడికి చేయనిచ్చిన దాన్ని చేయ చక్కగా కదిపి చక్కగా చేతితో పని చేసుకోవడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. సంఘం అంతా ఎంతో అత్యాసక్తితో బిడ్డల కోసం ప్రార్థిస్తుంది దేవా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ముట్టి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కోరిన ప్రతి ఒక్క బిడ్డకు మీరే సహాయం దయచేయమని అడుగుతూ వచ్చిన మాటలు మీ సన్నిధిలోకి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. మంచి విధంగా మంచి వర్తమానం అందించిన అగ్రశాస్త్రి గమనాలు తెలియజేసుకుంటున్నానండి. మనం కుటుంబంలో ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వాలి. జక్కయ్య గారు ఏం చేశారు? దేవునికి చోటు ఇచ్చారు. చోటు ఇచ్చిందే కాకుండా ఏం చేశాడు? మన ఎదుట అప్పు తెచ్చుకుంటేనే ఏమంటాం? మా దగ్గర ఉన్న రూపాయలు పోవాలా అంటాం. కానీ అతను ఏం చెప్తున్నారు? తిరిగి మరలా 4 గంటలుగా చెల్లిస్తాను అంటున్నారు. మంచి వర్తమానం ఇచ్చిన అగ్రశాస్త్రి అన్నాను తెలియజేసుకున్నాను. మన మధ్యలో దాసులు ఉన్నారు. రాజధాని గారు వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. పిల్లలంత వరకు మనం వాక్యం విన్నాం. ఎందుకంటే వాక్యము విని విడిచిపెట్టే వారిగా కాకున్నట్లుగా వాక్యం ఉంటూ వాక్యానుసారముగా మనం జీవిస్తూ ఉండాలి. అలా జీవించినప్పుడే దేవుడు యొక్క వాక్యానికి మనం లోబైనట్టుగా దేవుడి మాట విన్నట్లుగా ఉంటాం. లేకపోతే మనం ఎంత విన్నా నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి వాక్యం మంచి వాక్యము వినబడుతూ ఉంది. వీళ్ళారా విని విడిచిపెట్టేవారం కాకుండా విన్న ప్రకారంగా జీవించేవారిగా ఉండాలి. అందుకని కొంచెం నేను కూడా చెప్తాను కొన్ని విషయాలు దైవ గ్రంథంలో మనం తెలుసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయము చదవండి మొదటి నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరిచి ఆత్మల యందును దయ్యముల బోధయను లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులెదురని ఆత్మచేతగా చెప్పుచున్నాడు. చాలు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ నామములో ఘనమైన నామమున ప్రభువా ఈ యొక్క
మధ్యాహ్న కాల సమయంలో నా పనిని కొంతని దాసులు చెప్పిన విధానాన్ని బట్టి మీకు అలాగే నన్ను బలపరిచి నేను పరిశుద్ధాత్మ ద్వారా నేను పల్లె ప్రభుత్వం ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడితే జ్ఞానాన్ని దయచేసి మీకే కనుక మా ప్రభావం తెచ్చుకుని ప్రభు రక్షకంలో యేసుక్రీస్తు వారి నామాన్ని పాటించడం జరిగింది. కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ అన్నారు. చాలు. కడవరి దినాలలో అంటే ఈ చివరి దినాలలో, ఏ దినాల్లో ఉన్నాం మనం? చివరి దినాల్లో ఉన్నాం. ఈ కడవరి దినాలలో అబద్ధికుల వేషధారణ ఉంటుంది. అబద్ధికులు అంటే చెప్పకుండా వేరే విధముగా వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు. బోధ అబద్ధికులు అంటే అబద్ధాలు ఆడేవారు. అబద్ధాలు ఏ విధంగా ఆడతారు చెప్పండి. మనం ఉట్టిగానే ఆడుకుంటాం, ఏదైనా అబద్ధం ఉట్టిగానే ఆడతాం. ఏంటంటే ఆ ఇంటినా కూడా ఇంటికి పోయినా ఉంటాం, అవునా కదా? అనేక అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అందుకోవడమే ఈ కడవరి దినాల్లో దేవుడు హెచ్చరిస్తుందంటే అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు. వేషధారణ మోసపరిచే ఆత్మలు ఎందు దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టిలో ఆత్మ తేటగా చెప్పుతూ ఉన్నది. పిల్లరా, అబద్ధికులు అని అంటే అబద్ధికులు ఇప్పుడు ఎలిషా దగ్గర ఉన్నాడు గేయాజీ. ఎలాంటి వాడు? దేవుడింటే తెలుసు, ఆయన చేసే సూచక్రియలు తెలుసు, ఆయన చేసే ప్రతిదీ తెలుసు. కానీ ఆయన మట్టి ఉంటూ ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. ధనం కోసం అబద్ధం ఆడి చూద్దాం కూడా. 2వ రాజుల గ్రంథం చేయండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 24 చదవడం తొందరగా. మెట్ల యొద్దకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవిగా వెళ్ళిపోయారు. రాజు ధనం తీసుకొని వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఎలిషా దగ్గర. ఎందుకంటే నన్ను బాగు చేయాలని కృష్ణుని పోవాలి ప్రభు, పోతే నేను నీకు ధనం ఇస్తానని అనుకున్నాడు. ఆ నైమాను రాజు వచ్చాడు, సైన్యాధిపతి వచ్చినప్పుడు ఏమన్నాడు? ధనం తీసుకొని వచ్చాడు. ధనం ఇద్దామని తీసుకొని వస్తే ఆ ధనం తీసుకోకుండా ఈ గేయాజీ ఏం చేశాడు? ఆ ధనం కొరకై పరిగెత్తి దాసుడికి తెలవకుండా ఆ ధనం తీసుకొచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నప్పుడు అప్పుడు ఏమన్నాడు? ఆత్మ ఏమంటుంది? ఆత్మ నా ఆత్మ నీతో కూడా రాలేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకున్నావు? నీ దాసుడు నేను ఎక్కడికి పోలేదు, ఎక్కడే ఉన్నాను. వెళ్ళింది తెలుసు, ఎదుర్కొని వారి దగ్గర ధనం తీసుకొచ్చుకొని దాచిపెట్టుకుంది తెలుసు. కానీ ఏమంటున్నాడు? నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను నాయన నీ దగ్గర అంటున్నాడు. ఏమంటున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. అందుకోసం ఈ కడవరి దినాల్లో, చివరి దినాలలో అబద్ధం చేత ఎంతో మంది మోసగించబడుతున్నాం. ఎందుకంటే అబద్ధం చెప్పే మాటలే నమ్ముతారు, కానీ నిజం చెప్పే మాటలు ఎవరు నమ్మరు. అందుకోసమే గేయాజీ ఇన్నాడు మొత్తం తెలుసు. తన సేవకుడి గురించి తెలుసు, దేవుడి గురించి తెలుసు, ఎలాంటి వాడో తెలిసినా కూడా ఎంత మోసం జరుగుతుంది. నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటారు. ఇది ఏమంటుంది? పాలు తప్పకుండా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారు, అవునా కదా? అలాగే మనుషులు కూడా నన్ను ఎవరు లేరు, నా ఈ ప్రాంతం నా వాళ్ళు ఎవరు ఉండరు, నేను ఏది చేసినా సరిపోదు అనుకుంటాను. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకోసం పరిశుద్ధాత్మ ద్వారా ఎలిషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమంటాడు? పరిశుద్ధాత్మ కలిగి నీవు ఏ మనసుతో ఎక్కడ ఉన్నావో, ఎలా వచ్చావో నాకు తెలుసు, ఏ మనసు కలిగి ఉన్నావు నీవు అంటున్నాడు. అదే అందుకోసమే మనం కూడా ఈ యొక్క చివరి దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అబద్ధాలు అనేకమైనవి జరుగుతూ ఉంటాయి. అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, ఎన్నో సూచక్రియలు జరిపిస్తూ ఉంటారు. అనేక రకాలుగా మీకు జరుగుతాయమ్మా అని చెప్పే మాటలే వింటాం, కానీ దేవుడి మాటలు మనం విన్నాం. కాబట్టి దేవుడి మాటలు వినేవారికి ఉండాలి. ఆ అన్నయ్య సభ్యురాలు ఉన్నారు, వారు కూడా ఏం చేశారు? పొలం అమ్మారు. అమ్మిన తర్వాత అబద్ధం ఆడారు.
అబద్ధం అనేది ఉట్టినే అర్థం అండి. మనం కూడా ఆ అబద్ధం అనేది మనం తీసేసుకోవాలి మన హృదయం నుంచి. అబద్ధం అనేది దేవుడికి అయిష్టమైనది. దేంట్లోనైనా ఏదో ఒక రకంగా అబద్ధము ఆడుతూ ఉంటాం. కాబట్టి అలాంటివి అది అపొస్తలుల కార్యములు 5:5 అంటాడు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం ఏమంటున్నాడు? అననీయ సఫీరాలు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మారు. కొంత దాచుకున్నారా? పాదాల చెంత పెట్టారు అన్నప్పుడు అప్పుడు ఏమైంది? అబద్ధం మీరు కరెక్ట్ గా ఏమన్నాడు అక్కడ? ఎమ్మటే ఎందుకు అబద్ధం వాడేమో అని అనేసరికి ఎమ్మటే ఏమైందాడా? ప్రాణం పోగొట్టుకున్నాడు, చనిపోయాడు. పిల్లలు అబద్ధం అనేది మనం ఉట్టినే ఆడుతూ ఉంటాం, కానీ అది చాలా తప్పు. మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏదో మనం ఆలోచించినట్లయితే ఇంటిదే కదా, చిన్నదే కదా అని మనం ఉట్టినే కొట్టి పడేస్తాం, కానీ అది చాలా తప్పు. అందుకోసమే మనకి హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే ఇంకోటి ఏమన్నాడు? వేషధారుల వలన వేషధారులు. ఈ వేషధారులు అంటే పాపం మారని, మనస్సు మారని వేషధారులు. పాపం అనేది మానుకోరు, మనస్సు మారిన వేషధారులు. ఇది చూద్దాం. మత్తయి సువార్త 6:10 ఒక మాట చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. ఏమన్నా మీరు? కాబట్టి మీరు ఎలాగ మత్తయి సువార్త 6:10 వేషధారణ జీవితం కలిగి ఉండటం అంటే ఏముంది? పాపం అనేది మానుకోరు. పాపం అనేది చేస్తానే వీళ్ళు అనేకమైన జరిగిస్తూ ఉంటారు. వారి జీవితం మారదు, వారి మనసు మారదు, వారి హృదయం మారదు. మార్పు లేని జీవితం వేషధారణ జీవితం. మార్పు ఉందా? ఇంతవరకు దేవుడి యొక్క సన్నిధానంలో ఉంటున్నాం. మనము దేవుడి సన్నిధానంలో ఎన్ని సంవత్సరాల నుంచి మనం వస్తూ ఉన్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుడి యొక్క సేవలో ఉంటున్నాం, దేవుడి సన్నిధికి వస్తున్నాం, దేవుడిని ప్రార్థిస్తున్నాం, దేవుడు లోబడిన వారిగా మనం ఉంటున్నాం. అదే వేషధారణ జీవితం. వేషలకైనా చాలా ఉంది కానీ వేషధారులకు లేదు. అందుకోసం మనం వేషధారుల వల్ల మీరు ఉండకూడదు. వేషధారుల వల్ల మనం ఉండటానికి వీల్లేదు. అదే అంటున్నాడు. ఇంకా ఏమన్నాడు? తిమోతికు రాసిన పత్రిక 4లో ఆ వేషధారులు మోసపరచు ఆత్మల యందును, మోసపరిచే ఆత్మల యందును మనం జాగ్రత్త పడి ఉండాలి. మోసపరచు ఆత్మలు కలిగి ఉంటారు. ఈ యొక్క కడవరి దినాలలో ఎలా మోసపరుస్తారు వాళ్ళు. ఏ విధంగా మోసపరుస్తారు? సామ్యాలు 1వ గ్రంథం చూడండి. మోసపరచు ఆత్మల యందును నటించే ఆత్మలు కలిగి ఉంటారు. నమ్మిస్తారు. మీకు ఏది చెప్తే ఏమి నమ్ముతారో, ఎలా నటిస్తారో ఆత్మచేత వాళ్ళు కలిగి ఉంటారు. కలిగి ఉండే ఆత్మలు ఉంటాయి. నువ్వు నేను ఏం మాట్లాడితే మీరు నమ్ముతారో నన్ను, ఆ విధంగా చెప్పగలిగే నటించేటువంటి ఆత్మ కలిగిన వారు. కాబట్టి అలాంటి ఆత్మల యొక్క కడవరి దినాల్లో మనం జాగ్రత్త పడి ఉండాలి. ఎందుకంటే వేషధారుల వల్లే ఉంటారు. కాబట్టి కడవరి దినాలు, చివరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాలు ఉన్నాం. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో ఏ విధంగా ఉంటూ ఉన్నాం, ఏ విధంగా దేవుడి యొక్క వాక్యానుసారంగా నేను జీవించగలుగుతున్నాం, ప్రార్థించగలుగుతున్నాం, ఆయన భక్తితో మనం జీవించగలుగుతున్నాం. చెప్పండి, ఎలాంటి జీవితం ఉంది మన జీవితంలో? కాబట్టి మనం జాగ్రత్తగా దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇంకా నువ్వు ఏమంటున్నాడు? విశ్వాస భ్రష్టులో ఆత్మ తేటగా చెబుతుంది. విశ్వాస భ్రష్టులు. ఎందుకు విశ్వాస భ్రష్టులు? ఏషా ఉన్నాడు. ఏషా ఎబ్రీ 12:6 చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16 వచనం ఏమంటున్నాడు? ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16 వచనం. ఒక్క పూట కూటి కొరకు భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉందనేమో నీవు
మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే విశ్వాస భ్రష్టుడైపోయాడు. ఎందుకంటే ఆ యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. నీవు నేను కూడా దేవుడు సన్నిధికి వచ్చిన నీవు నేను ఈ ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనకి ఎన్నో ఉన్నవి, ఎన్నో ఇస్తున్నాడు. మీరు నాకు లోబడి నా మాట విని నాకు ఇష్టంగా ఉంటే మీకు అనేకమైన ఆశీర్వాదాలు ఆయన ఇచ్చేవాడు అన్నాడు. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామంటే కారణం ఏంది? మనము ఆయన మాట వింటలేదు, విశ్వాస భ్రష్టులం అయిపోతూ ఉన్నాం. కానీ విశ్వాసంలో మనము ఎదిగే వారిగా ఉండాలి. విశ్వాసంలో నీవు నేను ఏ విధంగా వెదగలుగుతున్నాం, ఏ విధంగా భక్తి చేస్తున్నాం, ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలాంటి భక్తిలో ఉన్నాం? చివరి దినాలు అదే మత్తయి సువార్త 5 కూడా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి ఏం చేసినా మీరు అబద్ధం పలికినప్పుడల్లా ధన్యులు అంటున్నాడు. ఎందుకు? దేవుడికి లోబడినప్పుడు, దేవుడి మాట విన్నప్పుడు, దేవుడికి ఇష్టంగా జీవించినప్పుడు ధన్యులమే. మనకు అనేకమైన అభినందనలు అవమానాలు వస్తాయి. ఎన్ని వచ్చినా కూడా మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు కలిగిన నీవు నేను యథార్థంగా జీవించినప్పుడు, యథార్థంగా న్యాయంగా నీతిగా ఉండేటప్పుడు అనేకమైనవి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఎక్కడ మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు యొక్క దినాలు ఉన్నాం కాబట్టి చివరి దినాల్లో కాబట్టి మనకు అనేకమైనటువంటి హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు లేఖనాలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దుర్దినాల్లో ఉన్నాం. ఎపిసోడ్ 5:15 అంటాడు. దుర్దినాల్లో ఉన్నాడు కాబట్టి దినములు చెడ్డగా కాబట్టి మనం సమయం పైన సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని ఎంతో విలువైన సమయం మనకు ఇచ్చాడు దేవుడు. ఆ విలువైన సమయంలో మనం జాగ్రత్తగా మనం జీవించే వారిగా ఉండాలి. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పైన సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. ఆ అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకుంటూ మనము జీవించాలి. మరి జ్ఞానం వల్ల మనం ఉంటున్నామా? అజ్ఞానం వల్ల మనం జీవిస్తున్నామా? ఈ లోకంలో అబద్ధానికి, వేషధారానికి, మోసపచ్చు ఆత్మలందు మనం ఉంటున్నామేమో. కానీ ఇవన్నీ మనం తీసివేసుకొని దేవుడు ఈ యొక్క కడవరి దినాల్లో, చివరి దినాల్లో నిన్ను హెచ్చరిస్తున్నాడు. సరైనటువంటి భక్తి, సరైనటువంటి విశ్వాసము, సరైనటువంటి ప్రార్థన కలిగి నీవు నేను జీవించాలి. అలా జీవించినప్పుడే లేఖనాలు దేవుడి యొక్క వాక్యము తేటగా తెలియజేస్తా ఉంది నీకు నాకు. మరి ఏ విధంగా నీవు నేను ఏ విధంగా భక్తి చేస్తున్నావు, ఏ విధంగా జీవించగలుగుతున్నావు దేవుడి యొక్క వాక్యానుసారంగా. కాబట్టి మనకి హెచ్చరిస్తున్న ప్రతి మాటను మనం ఆలోచించగలిగితే కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథం 40:4 చూడండి. లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. గర్విష్ఠుడైన అబద్ధము వారినైనా నమ్మకుండా నీవు జాగ్రత్తగా ఉండంటున్నాడు. యెహోవాను నమ్ముకోవాలి. మనం ఎవరిని కలిగి ఉన్నామంటే మన దేవుడిని కలిగి ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు దేవుడి సన్నిధికి వస్తున్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుడిని కలిగి ఉన్నాము. మరి నీవు నేను ఏ విధంగా భక్తి విశ్వాసంలో ఉన్నామో ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారిగా నీవు నేను ఉండాలి. చివరి వరకు ఉండాలి. ఈ యొక్క చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా భక్తిలో మనం ఉండాలి అని దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం నీవు నేను ఏ విధంగా భక్తి చేయగలుగుతూ ఉన్నాం, ఏ విధంగా ఉండగలుగుతున్నాం? దేవుడి సన్నిధికి వస్తున్నాము, వెళ్తూ ఉన్నాం. వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దా? వచ్చి వెళ్ళి మన యొక్క ఆదివారం అనేది మనం ఇందాక నేర్చుకున్నాం. ఆదివారం ఎలాంటి దినం? పరిశుద్ధమైనటువంటి దినం. ఈ దినం అంతా మనం దేవుడి యొక్క సన్నిధానంలో గడిపేవారిగా ఉండాలి. కానీ మనకు సమయం ఉంటుంది, మనకు అనేకమైన పనులు, అనేకమైనటువంటి మనకి ఈ ఆదివారం వస్తూ ఉంటాయి. ఏదంటే దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడే దేవుడి సన్నిధిలో ఎప్పుడు ప్రార్థిద్దాము, ఎప్పుడు దేవుడిని కలిగి ఉంటాము, ఎప్పుడు ఎక్కువగా ప్రార్థన చేద్దామని మనకు అనేకమైనవి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ అవన్నింటినీ ఎదిరించాలంటే మనం దేవుడిని కలిగి మనం జీవించాలి. దేవా నీ చిత్తమైనటువంటి ప్రభావం ఈ యొక్క దినం నేను నీకు సమర్పించుకోవాలనుకుంటున్నాను. అనేకమైనటువంటి ఆటుపోట్లు, అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి ప్రభావ. వాటన్నింటినీ జయించాలంటే
తండ్రి ఇదిగో నీవే సహాయం చేసే దేవుడు, నీవే ఆదరించే దేవుడు, నువ్వు తప్ప మాకు ఏది లేదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే కీర్తన గ్రంథం 109 కూడా చూడండి. 109 దావీదు కీర్తన 2లో ఏమంటున్నాడు? నన్ను చెరపవలనని నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు ఏంటంటే నన్ను చెరపవలనని, నన్ను దేవుడి యొక్క లేఖనం నుంచి దేవుడి సన్నిధికి రాకుండా నన్ను దూరపరచాలని అనేక విధంగా సాతాను అనేక విధంగా చెడగొడతా ఉంటాడు. అనేక వాడు ప్లాన్లు వేరే ఉంటాయి. కాబట్టి మనం దేవుడికి ఇష్టమయ్యే వారిగా ఉన్నప్పుడు దేవుడికి ఏ విధంగా నీ హృదయమును సమర్పించుకుంటావో ఆయన నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి నీకు జాగ్రత్త, నీ యొక్క కాపుదల ఉంటుంది. నీకు దేవుడి సన్నిధి నీకు కాపుదల ఉంటూ నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలా నడిపించేటప్పుడు మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. అలా జాగ్రత్త పడుతూ దేవుడి లేఖనాల ప్రకారం మనం జీవించే వారిగా ఉండాలి. దేవుడి లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి, హెచ్చరిస్తూ ఉన్నాయి. హెచ్చరించినా కూడా ఇంకా దిద్దుకునే వారిగా మనం తెలిసి తెలియట్టు ఉన్నట్లయితే ఒక దినం వస్తుంది. ఆ దినంలో ఎవరు తప్పించలేని దినం. మనం తప్పించగలుగుతారు? ఆ దినం ఎవరు తప్పించలేరు. కాబట్టి ఆ దినం రాకముందే మనం జాగ్రత్తగా భక్తిలో, విశ్వాసంలో, నిరీక్షణతో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి దినాల్లో నీవు నేను సరైన భక్తి చేయకుండా, సరిగా దేవుడికి లోబడకుండా, దేవుడి మాట వినకుండా, దేవుడికి అయిష్టంగా ఉంటుంటే దేవుడు మనల్ని క్షమించేవాడు కాదు. కాబట్టి మనం ఎందుకు వస్తున్నాం దేవుడి సన్నిధికి? ఆయన మనం క్షమించడానికే. ఏ పాపి నశించడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఏ పాపి నశించకూడదు. ఎందుకంటే ఆయన పిల్లలైన మనము ప్రతి ఒక్కరము దేవుడి సన్నిధికే వెళ్ళాలి తప్ప వేరే ఒక మార్గానికి వెళ్ళడానికి వీలు లేదు అని దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. చూడండి, ఓబద్య గ్రంథంలో మాట్లాడాడు. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. యాకోబు సంతతికి యెహోవా దినము అన్ని జనుల మీదకి వస్తూ ఉంది. ఎవరాడు? ఓబద్య 1:15 యెహోవా దినము వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినదే నీ మీదికి, అప్పుడు నీవు చేసినది నెత్తి మీదకి వస్తూ ఉంది. ఎందుకంటే యెహోవా దినం అనేది అన్ని జనుల మీదకి కాదు, దేవుడు ఎరగనటువంటి వారి మీదకి వస్తూ ఉంది. నీవు కూడా మరి దేవుని ఎరిగి ఉన్నావా? అన్ని జనులుగానే జీవిస్తూ ఉన్నావా? కాబట్టి ఏ విధంగా జీవిస్తున్నావు? నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్న నీవు, దేవుని కలిగి ఉంటున్న నీవు, దేవుని ప్రార్థిస్తున్న నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? ఒక దినం రాబోతూ ఉంది. ఆ దినం రాకముందే నిజమైన ప్రభువా నీవు చేస్తున్న నీ నెత్తి మీదకి వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు సరైన భక్తి చేస్తే నువ్వు సరైన మార్గంలోకి వెళ్ళిపోతావు. నువ్వు సరిగా భక్తి చేయకపోతే నశించిపోతావు ఈ లోకంలో. కాబట్టి అందుకోసం దేవుడు హెచ్చరిస్తున్నాడు. యెహోవా దినము రాకముందే, ఆ దినము రాకముందే, ఆ గడియ, ఆ సమయము మనం తెలియదు. కాబట్టి ఆ ఈ భయంకరమైన దినాల్లో, చివరి దినాల్లో, కడవరి దినాల్లో నీవు నేను ఉంటుండగా జాగ్రత్తగా మనం భక్తి చేద్దాం, జాగ్రత్తగా మనం జీవిద్దాం. ఎందుకంటే దేవుడి లేఖనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. హెచ్చరిస్తున్నప్పుడు ఇంకనూ నువ్వు మారకుండా అదే స్థితిలో ఉన్నావంటే ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతామని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందే ఎంతోమంది లోకాన్ని విడిచిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ దినము రాకముందే మనం కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ యొక్క దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ దినం మనకి రాకముందే మనం తెలుసుకొని సరైన మార్గం ఏదో మనం తెలుసుకున్నట్లయితే ఆ మార్గంలో నీవు నేను ప్రయాణించినట్లయితే దేవుడి యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. అలాంటి జీవ మార్గము, ఆ మార్గంలో నీవు నేను ప్రయాణిద్దాం పిల్లగా. అలాంటి మార్గము ఎంతో మందికి లేదు ఈ లోకంలో. కాబట్టి దేవుడు మనకిచ్చాడు ఆ సమయము, ఆ మార్గము. కాబట్టి ఆ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. ఆ యొక్క జీవ మార్గంలో నీవు నేను నడవడానికి చాలా ప్రయత్నిద్దాం. ఎందుకంటే ప్రయత్నించే వారిగా ఉండాలి. ఇంకనూ అన్ని జనులలో లెక్కలో ఉంటూ ఉన్నామేమో. అందుకోసం ఆ దినం వస్తూ ఉంది, అన్ని జనుల మీదకి వస్తూ ఉంది. ఆ అన్ని జనులు నీవు కూడా ఉన్నట్లయితే ఆ యొక్క లోకంలో నీవు కూడా ఆ యొక్క పరలోకంలో చేరకుండా ఆ యొక్క నరకత్నికి వెళ్ళిపోకుండా దేవుడు కాపాడటానికి మనం ప్రార్థిస్తూ ఉన్నాం, దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆ కృపను మనం అందరం ప్రార్థించుకునే వారిగా
దేవుని స్థుతించేవారిగా, దేవుని మయంపరిచేవారిగా, దేవుని గణతించేవారిగా ఉన్నాం ప్రేమ. అలాంటి కృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆ కృపను బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తన నుంచి కలుగు పడితే ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా మైనతుడనైనా నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో చూడండి కొన్ని మాటలైనా ప్రతి ఒక్కరు నా తండ్రి ఆలోచించుకోవాలి ప్రభావ. ఎందుకంటే కడవరి దినాలు ఉన్నాం, చివరి దినాలు ఉన్నాం, సమయం లేదు ప్రభావ. నా తండ్రి ఆ సమయం నాకు ఇచ్చావు ప్రభావ. ఎందుకంటే ఇదిగోనైనా ఈ చివరి దినాలు నా తండ్రి అనేకమైన అబద్ధికులు మోసం చేత నా తండ్రి కూడా మోసపరిచే ఆత్మల చేత ఉంటారు. మేము ఎక్కడ నా తండ్రి మోసపరుచుకున్నట్లుగా నా తండ్రి మేము సరి చేసుకుంటూ నా తండ్రి సరైన మార్గంలో నడుస్తూ సరైనటువంటి జీవితం జీవించాలి ప్రభావ. ఇక నువ్వు జీవించిన జీవితం చాలు ఇగో నా తండ్రి కూడా ఇక నువ్వు సరైన మార్గంలో నడుస్తున్నావు తండ్రి. నీకు లోబడేవారిగా, నీ మాట వినేవారిగా, నీకు ఇష్టంగా ఉండేవారిగా మేము ఉంటుంది. సహాయం దయచేయండి. ఎక్కడ నా తండ్రి భయంకరమైన దినాలు ప్రభావ ఏ దినం నేను సంభవిస్తుందో మాకు తెలియదు ప్రభావ. నీ కృప, నీ దయ, నీ ప్రేమలో క్షేమంగా ఉంటుంటే నీకు వందనాలు. నా తండ్రి నీకు నమ్మకం కలిగి ఉంటావు, నీకు ఇష్టంగా ఉంటావు ప్రభావ. నా తండ్రి గోనైనా నీవే మా దిక్కు, నీవే మాకు సహాయం చేసేవాడు. నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభావ. నా తండ్రి ఎందుకంటే నాయన భయంకరమైన దినాలు నా తండ్రి నాయన మేము చూస్తున్నాం. మా కళములు ఎంతో మంది లోకాన్ని విడిచిపోతూ ఉన్నారు ప్రభావ. నా తండ్రి మమ్మల్ని క్షేమంగా నా తండ్రి ఆయుష్ ఆరోగ్యాన్నిస్తూ పొడిగిస్తూ మమ్మల్ని క్షేమంగా వస్తున్నట్టు అది కేవలం నీ కృప, నీ దయ, నీ ప్రేమ ప్రభావ. ఆ ప్రేమను ఎక్కడ మేము తృణీకరించుకున్న ప్రభావ నీ మాటల ప్రకారంగా జీవిస్తూ నీకు లోబడే వారిగా మమ్మల్ని వాడుకోమని ఇక నా తండ్రి ఎన్నో ప్రకారంగా ప్రతి ఒక్కరు నా తండ్రి తెలుసుకొని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని నా ప్రేమ రక్షకులను యేసుక్రీస్తు వారి నామని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. అలాగే ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. మంచి వర్తమానం ఇచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చూడండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.